అంటే కనపడుతుందా? షేర్ చేసి ఒకరు చెప్తారా? స్క్రీన్ యా కనపడుతుంది. ఎస్ సార్, కనిపిస్తుంది మాస్టర్. యా, అనిపిస్తుంది. థ్యాంక్ యూ మాస్టర్స్. సో ఈ అమరత్వాన్ని సిద్ధించుకున్న వారు ఎటు చూసినా ఎక్కువగా మగవారి పేర్లే కనపడుతున్నాయండి. ప్రీవియస్ మంత్ ఉమెన్స్ డే జరిగినప్పుడు ఒక థాట్ వచ్చింది, ఏంటి ఉమెన్స్ డే అంతా చేస్తూ ఉన్నాము, ఈ అమరత్వానికి సంబంధించి ఎవరున్నారు ఉమెన్స్లో? అలా అనుకుంటున్నప్పుడు ఈ సువర్ణయుగం టెలిగ్రామ్ ఛానల్ ఉంటుందండి. డిస్కస్ చేస్తూ ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్. అక్కడ నాకు ప్రేరణ కలిగింది. ఎంత చక్కగా జ్ఞానాన్ని ఉమెన్ పర్టికులర్లీ గ్రూప్గా ఫామ్ అయ్యి చర్చ చేసుకుంటూ ఉన్నారు. సో వారిని సంప్రదించాలనిపించింది. సత్యనారాయణ గారిని, శ్రీదేవి గారిని సంప్రదించడం జరిగింది. ఉమెన్ పర్టికులర్గా అమరత్వాన్ని సిద్ధించుకున్న వారు ఎవరు ఏంటి అనేసి ఒక సెషన్ తదుపరి దశల్లో వారి ఆధ్వర్యంలో నిర్వహించటం జరిగింది. చాలా పేర్లే వచ్చాయండి. ఉదాహరణకు ఈ అరటిపండు. హిందూ సాంప్రదాయంలో నిత్యము పూజలు అందుకుంటున్నటువంటి తులసి మొక్క. సో ఇలా చాలా మనం చూసాం ఇదివరకే. కొంతమంది మునులు పర్వతాలుగా వచ్చారు, కొంతమంది నదులుగా వచ్చారు. ఇవన్నీ ఓకే, టెక్నికల్గా ఇవన్నీ ఓకే. కానీ నాకు ఇంకా స్పష్టత కావాలి. సెషన్ వింటూ ఉన్నా ఇప్పుడు హ్యూమన్ ఫామ్స్ అండి. ఇప్పుడు రామ్తో ఏ విధంగా అమరత్వాన్ని సిద్ధించుకున్నారు, వల్లల్నార్, మహావతార్ బాబాజీ, అలాగా హ్యూమన్ ఫామ్స్లో ఉండాలి. ఇంకా ఎందుకు? ఈ పర్సనాలిటీ, నాలో ఉన్న పర్సనాలిటీ రుజువులు కోరుకుంటుంది, స్పష్టత కోరుకుంటుంది. అప్పుడు శ్రీదేవి గారు మళ్ళీ వెంటనే కొన్ని పేర్లు ఇవ్వటం జరిగింది. తమిళనాడు నుండి కొంతమంది పేర్లు ఉన్నాయండి. ఇక్కడ ఏపీ కర్ణాటక ప్రాంతానికి వస్తే అక్క మహాదేవి గారి పేరు ఆ రోజు ప్రస్తావనకు రావటం జరిగింది. ఎంతమంది విన్నారు మాస్టర్స్ అక్క మహాదేవి పేరు? సార్ విన్నాం కానీ డీటెయిల్స్ తెలుసు సార్. ఓకే అండి, విన్నాం సార్, మేము చిన్నప్పటి నుండి ఆమె స్టోరీలు, ఓకే బసవేశ్వర్ ఉంది, అక్క మహాదేవిది వింటూ వచ్చాం మేము. ఓకే. ఉమ్. సో ఇప్పుడు ఈ అక్క మహాదేవి మా ప్రాంతం అండి, నంద్యాల ప్రాంతం, శ్రీశైలం అడవులు, నల్లమల్ల, కర్ణాటక నుండి శ్రీశైలం నల్లమల్ల ప్రాంతానికి వచ్చి అక్కడ అడవులలో కదలీవనం అండి. శ్రీశైలం నల్లమల్ల అటవీ ప్రాంతంలో కదలీవనం అంటే అరటి తోటలు. అలా మిగిలిన వనాలు కూడా ఉన్నాయి. తులసి వనం, చాలా లోతుల్లోకి అడవుల్లోకి వెళ్తే ఎక్కడో ఇప్పటికి కూడా అవి దర్శనమిస్తాయి అంటూ ఉన్నారు. కొంతమంది సూక్ష్మ జగత్తుగా ఉంటాయి, నువ్వు ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవ్వగలిగితే వాటిని చూడగలుగుతారు అని కూడా అంటూ ఉన్నారు. సో ఆ విధంగా కదలీవనం ఉంది, తులసి వనం ఉంది, బిల్వ వనం ఉంది, ఇక 2-3 రకాల వనాలు కూడా ఉన్నాయండి. సో మొదలు పెట్టాను. ఏంటి అక్క మహాదేవి అంతకు మునుపు శ్రీశైల ప్రాంతం కనుక ఆ గుహలు చూడటం జరిగింది. కదిలీవనం అన్న ప్రాంతానికి వెళ్ళలేదు తప్పితే కృష్ణానది ఒడ్డునే అక్క మహాదేవి కేవ్స్ అని ఉంటాయండి. ఇప్పుడు కూడా మనం శ్రీశైలం టెంపుల్కి వెళ్తే ఆ లాంచ్ ద్వారా ఆ కేవ్స్ దగ్గరికి వెళ్ళవచ్చు. అయితే నదికి యూతల భాగంలో కదలీవనం అని ఉంటుంది, డీప్ ఫారెస్ట్ అండి. ప్రస్తుతం గవర్నమెంట్ ఎవరికి పర్మిషన్ ఇవ్వట్లేదు. ఒక 10-20 సంవత్సరాల కిందట వెళ్ళిన వారు ఉన్నారు. ఇప్పుడు కూడా కొంతమంది వేరే మార్గాల ద్వారా వెళ్తూ ఉన్నారు. దండకారణ్యం అంటాం కదా, అక్కడ పులులు సంచారం ఎక్కువగా ఉంటుంది. అందుకు ప్రభుత్వాలు సాధారణ మనుషులకు అక్కడికి వెళ్ళటానికి అనుమతి ఇవ్వట్లేదు. ఇప్పుడు కూడా చాలామంది ఋషులు అక్కడ తపస్సు చేస్తూ ఉంటారు ఆ కదలీవనంలో అనేది ఉందండి. సో అలా ఆ రోజు చర్చలో ఆ సువర్ణయుగం గ్రూప్లో అక్క మహాదేవి పేరు వినటం జరిగింది. తదుపరి దశల్లో ఊరికే స్మరణ చేస్తూ ఉన్నాను అంతే. ఆమ్, మనం అన్వేషణ చేస్తామండి. బాహ్య అన్వేషణ అనుకోండి, అంతరన్వేషణ అనుకోండి. మీరు ఒక కాన్సెప్ట్, ఒక దానికోసమో ప్రయాణం మొదలు పెడుతూ ఉన్నప్పుడు మీకు సమాధానాలు దొరుకుతూ ఉంటాయి. ఆధ్యాత్మికతలో ఉన్న మనందరికీ ఇది ఎరుకగానే ఉంటుంది. సో మొదలయ్యిందండి, సమాచారం వస్తూ ఉంది. ఫస్ట్ ఎక్స్టర్నల్ సోర్సెస్ పైన డిపెండ్ అవుతాం ఎవరిమైనా. బుక్స్ అనుకోండి, ఇంటర్నెట్ అనుకోండి, నేను అదే చేశాను. తదుపరి నువ్వు ఫోకస్లో కూర్చుంటావు, కనెక్ట్ అవుతావు, అక్కడ నుంచి కొంచెం నీకు సమాచారం వస్తుంది. జనరల్గా మీరు చేసేదే నేను చేశానండి. అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని
బేసికల్గా నేను మనిషి శాశ్వతంగా జీవిస్తాడు అన్న పక్షపాతిని కనుక ఆమె గురించి పూర్తి సమాచారం చివరి రోజుల్లో ఏమైంది అన్నది లేకపోయినా అమరత్వాన్ వైపు నేను నిలబడుతూ ఉన్నాను కనుక ఈ సెషన్ మొత్తం అమరత్వానికి లింక్ చేస్తూ రామ్తా విజ్డమ్ నుంచి నేను నేర్చుకున్న దానిని ఇక్కడ జోడిస్తూ వివరించడం జరుగుతుంది. సో ముందుగా వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ సువర్ణయుగం టెలిగ్రామ్ గ్రూప్. వచ్చారా అండి సత్యనారాయణ యొక్క? ఓకే. విశ్వ నమస్తే పిలిచారా? లేదు, జస్ట్ థ్యాంక్స్ చెప్దాం అన్నాక అంతే. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. యా. సో ముందుకెళ్దాం మాస్టర్స్. కదలీవనం అండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక ఇమేజ్ జనరేట్ చేశాను. ఇక్కడ ఏమేం జంతువులు కనపడుతున్నాయో ఒకసారి మీరు చెప్తారా మాస్టర్స్? సార్ పీకాక్, టైగర్, స్నేక్, ర్యాబిట్, జింక, కోతి. గ్రేట్, గ్రేట్ విజన్ అండ్ గ్రేట్ ఫోకస్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. కదలీవనం అండి ఊరికే మనం ఒక విజువలైజేషన్లో ఒక సెటప్ అన్నమాట. అరటి తోట, నల్లమల అటవీ ప్రాంతంలో అక్క మహాదేవి గారు తపస్సు చేస్తున్నటువంటి ఒక పిక్చర్. అమరజ్యోతి అక్క మహాదేవి కదలీవనం. ఏంటి ఈమె ప్రాముఖ్యత, ఈమె విశిష్టత ఏంటి? పేరు విన్నాం, ఈమె గురించి ఎక్కడ మనకు బాహ్యంలో పెద్ద మెటీరియల్ ఉండదండి. సో చూద్దాం. ఇదొక పరిచయ కార్యక్రమం. కాలక్రమంలో మీకు మీ మీ మార్గాల ద్వారా అక్క మహాదేవి గురించి ఖచ్చితంగా ఇంకాస్త ఎక్కువ సమాచారం అందుతుంది. బయట ఫ్రీక్వెన్సీ మారుతూ ఉంది. అగోచరంగా ఉన్న మాస్టర్స్ మానవాళి జీవితాల్లో డివైన్ ఇంటర్వెన్షన్ అవ్వటానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మానవాళిని ఇంకో స్థితికి ఎదుగుదల వైపు నడిపించటానికి అన్ని లెవెల్స్లో ఉన్నటువంటి మాస్టర్స్ వారి వారి కార్యాచరణ చేస్తూ ఉన్నారు. అది లేకపోతే ఈరోజు నువ్వు నేను అక్క మహాదేవి గురించి చర్చ చేసుకునే వాళ్ళం కాదు. ఏదో ఒక మీడియం కావాలండి, ఒక మాధ్యమం ఉండాలి ఒకరి గురించి. మనకన్నా ముందు శరీరంగా ఈ భూతలం మీద తిరిగినటువంటి వారి గురించి చర్చ చేసుకోవాలి అంటే ఏదో ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ ఉండాలి. అది నాకు సువర్ణయుగం టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా దొరికింది. ఏంటి ఈమె విశిష్టత చూద్దాం. సో ప్యూర్ లవ్ అండి. లవ్ ఇట్ సెల్ఫ్ ప్యూర్. బేసికల్గా ఏంటంటే రకరకాల లవ్స్ మనం పెట్టుకుంటున్నాం. అన్కండిషనల్ లవ్, ప్యూర్ లవ్, తప్పదు ఇంకా. ఒక దాని నుంచి విభజన చేయగలగాలి అన్నప్పుడు ఆ పదం యొక్క భావం మనకు అర్థం కావాలి అంటే ఒక పరిశుద్ధమైన ప్రేమ, అనంతమైన ప్రేమ, హద్దుల్లేని ప్రేమ. ఎవరేమనుకుంటారా, ఇవేమీ ఉండవు. అన్ని కస్టమ్స్ని సమాజం కొన్ని హద్దులు పెట్టి ఉంటుంది. స్త్రీ ఇలా ఉండాలి, ఒక స్థితి దాకా నియమాలు, నిబంధనలు, హద్దులు మంచిదే. కానీ అది స్త్రీ యొక్క ఉన్నతికి దారి తీస్తూ ఉన్నాయా లేదా అన్నది అందరూ ఆలోచించాలి. ఇప్పుడు అక్క మహాదేవి గారు ఆ పర్టికులర్ టైం పీరియడ్లో ఏ హద్దులు, ఏ నియమాలు ఉన్నాయో వాటన్నింటినీ ప్రేమతో అధిగమించిందండి. విభేదించలేదు, ద్వేషం లేదు, ప్రేమతో అధిగమించింది. అందుకే ఆవిడ భక్తి ఆ శివుడి పైన అనంతమైనది. ఎటువంటి హద్దులు లేవు. ఆ విషయానికి వస్తే అన్ని హద్దులను చెరిపేసి ఉన్నది ఒకటే ఏకత్వము, అదే ప్రేమ అని ప్రూవ్ చేశారు. తదుపరి దశల్లో కన్నడ ప్రాంతం వారు మొత్తం ఆవిడని స్తుతించటం, కీర్తించటం, భజన చేయటం మొదలుపెట్టారు. ఆవిడ ప్రేమను ఆ మల్లికార్జునుడిపై ఉన్న దాన్ని గుర్తించి. ఈవిడ గురించి కొద్దిగా వివరాలు చూద్దామండి.
సెషన్ స్టార్టింగ్లో నేను చెప్పాను కదా, భోజనం చేశారా, అరటిపండు తిన్నారా అని. కొన్ని సందర్భాల్లో చాలా ఫన్నీగా ఉంటుందండి, కానీ మనం లోతుల్లోకి వెళ్ళాలి ఖచ్చితంగా. ఇదివరకే చెప్పటం జరిగింది సెషన్ మొదట్లో, అరటిపండు యొక్క ప్రాముఖ్యత చాలా ఉందండి. అంత లేనిది హిందూ సాంప్రదాయంలో ఏ ఫంక్షన్ జరిగినా అరటిపండుని పెడతారండి. అరటిపండు లేకుండా ఎటువంటి ఫంక్షను జరగదు. ఇప్పటికీ చాలా విలేజెస్లో, పల్లెటూర్లలో ఇంటికి ముందరో ఇంటికి వెనకాలో అరటి మొక్కను, అరటి గెలలు నాటటం మనం గమనిస్తూ ఉంటాం. అరటిపండు, అరటి ఆకు భోజనము, శుభకార్యాలకు ఆ గెలలు, పూజలకు, వ్రతాలకు కూడా. సో ఏముంది ఈ అరటిపండులో? అరటిపండు మనిషికి, అమరత్వానికి ఏంటి సంబంధం? బేసికల్గా నాది బయోకెమిస్ట్రీ సబ్జెక్ట్ కనుక కొంచెం జిజ్ఞాస ఉంటుంది, ఆ ప్యాషన్ సహజంగా ఉంటుంది. దానికి శరీరానికి లింక్ ఏంటి? ఈ రెండిటికి ఆత్మకు లింక్ ఏంటి? వీటికి శరీరం శాశ్వతంగా ఉండటానికి లింక్ ఏంటి? కేవలం కదలీవనం అక్క మహాదేవి తపస్సు చేసిన ప్రాంతమే ఇప్పుడే నేను అరటిపండు గురించి వింటున్నానంటే కాదండి, చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. అలాగే వల్లల్లా రామలింగ, అతను ఈ అరటిపండుకు సంబంధించి కూడా చెప్తాడు, ఏ పండ్లు తినాలి, ఏ పండ్లు తినకూడదు. జనరల్గా అమరత్వాన్ని సిద్ధించుకున్న వారంతా ఆహారానికి సంబంధించి కొన్ని సూచనలు చేస్తూ ఉంటారండి. ఈ ఆధ్యాత్మిక జగత్తులో ఇదంతా చూస్తూ ఉంటాం. సో ఏముంటుందా ఈ అరటిపండుకు లింక్ అనేసి నేను చూడడం జరిగింది. ఒకరు ఈ లైన్ చదవండి మాస్టర్. ఎనీ ఒకరు, మీలో ఒకరు. శరీరం, మనసు, ఆత్మ మధ్య అమృత బంధం అరటిపండు. సోడియం, పొటాషియం అయాన్లు మన నాడీ వ్యవస్థలో సంకేతాలను పంపించే శక్తిగా పనిచేస్తాయి. న్యూరాస్ సంకేతాలను సక్రమంగా ప్రవహిస్తే మన ఆలోచనలు స్పష్టంగా, శాంతిగా ఉంటాయి. థ్యాంక్ యూ మాస్టర్. నెక్స్ట్ కంటిన్యూ చేయండి. విటమిన్ B6 సహాయంతో ట్రిప్టోఫాస్ ట్రిప్టోఫాన్, సెరోటోనిన్ సెరోటినిస్ గా మారుతుంది. ఈ సెరోటినిస్ మనలో శాంతి, ప్రశాంతత, ఆనందం కలిగించి సహజ రసాయనం. యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని రక్షిస్తూ యాంటీ స్ట్రెస్ లక్షణాలు రక్షిస్తాయి. యాంటీ స్ట్రెస్ లక్షణాలు మనసును తేలిక చేస్తాయి. మంచి గట్ హెల్త్ ఉంటే మన భావోద్వేగాలు కూడా స్థిరంగా ఉంటాయి. సో థ్యాంక్ యూ మాస్టర్. సింపుల్గా చెప్తానండి. అరటి పండులో సోడియము, పొటాషియం అయాన్స్ అన్న కెమికల్స్ కొన్ని ఉంటాయండి. ఇవి మనిషి నాడీ మండల వ్యవస్థలో సమాచారం, నువ్వు ఏదైతే ఆలోచన చేస్తూ ఉంటావో చేసిన ఆలోచన కెమికల్గా కన్వర్ట్ అవుతుంది. అది కేంద్ర నాడీ మండల వ్యవస్థ ద్వారా ప్రతి కణానికి పంపించబడుతుంది. ఆ ఆలోచన కెమికల్గా ఎక్కడ బ్లాక్స్ లేకుండా కంటిన్యూ ఫ్లో జరిగేలాగా అరటిపండులో ఉన్నటువంటి సోడియము మరియు పొటాషియం అయాన్స్ హెల్ప్ చేస్తాయి, సహాయంగా ఉంటాయి. అంతేకాదండి, ఈ అరటిపండులో B6 విటమిన్ ఉంటుంది. ఇది మనం తిన్న తర్వాత ట్రిప్టోఫాన్ అన్న అమైనో యాసిడ్గా రూపాంతరం అవుతుంది. ఆ ట్రిప్టోఫాన్ అన్న అమైనో యాసిడ్ సెరటోనిన్గా మారుతుంది. ఇది ఒక హార్మోన్. తద్వారా నీలో శాంతి, ఆనందం, ప్రశాంతత సహజంగానే ఏర్పడతాయండి. మీరు ఎప్పుడన్నా అరటిపండు తిన్నప్పుడు తిన్న వెంటనే శరీరం ఒక రిలాక్స్ స్టేట్లోకి వెళ్ళి ఉంటుంది. అరటిపండు జ్యూస్ తాగినప్పుడు కూడా ఆ భావన మనలో కలుగుతూ ఉంటుంది. దానికి కారణం ఈ సెరోటోనిన్ అండి. అలాగే రకరకాలుగా ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ స్ట్రెస్, యాంటీ ఆక్సిడెంట్స్ అని. జనరల్గా మనం కిచెన్లో కూరగాయలు తరుగుతూ ఆ వేస్టేజ్ ఉంటుంది, కూరగాయలు తరిగిన తర్వాత వేస్ట్ పీసెస్. శరీరంలో కూడా మనం భోజనం తీసుకున్న తర్వాత అక్కడి నుంచి వచ్చినటువంటి వేస్టేజ్ అనుకోండి, సరికాని ఆలోచనల యొక్క వేస్టేజ్ అనుకోండి, కణంలో ఉంటాయండి. డీటాక్స్ చేసుకోండి శరీరాన్ని అని వింటూ ఉంటాం కదా. ఈ సరికాని కెమికల్ కణంలో ఏదైతే వేస్టేజ్ ఉంటుందో, యాంటీ ఆక్సిడెంట్స్, అరటిపండులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ కణంలో ఉన్న సరికాని కెమికల్ని కూడా డిజాల్వ్ చేసేస్తుందండి. సో
ఇప్పుడు నీ శరీరము, నీ నాడీ మండలము, సెరోటోనిన్ వల్ల నీ మనసు అన్నీ ఏకతలంలో సామరస్యంగా సాగుతూ ఉన్నాయి. అంతేకాకుండా కడుపు బాగా, పేగులకు సంబంధించి కూడా అరటిపండు తీసుకోవటం ద్వారా కడుపు భాగానికి, జీర్ణ కోశానికి, జీర్ణ వ్యవస్థకు కూడా చాలా మంచి జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి సరికాని వాటిని ఈ అరటిపండు శుభ్రం చేస్తుంది. సో ఇన్ని లాభాలు ఉన్నాయి అనేసి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక మీదట అరటిపండు తినేటప్పుడు ఖచ్చితంగా ఈ ఆలోచనలు, ఈ భావాలు మనలో కలుగుతాయి. ఎప్పుడైతే ఇవి మనకు శరీరానికి ఇదంతా మనం ఫీడ్ చేస్తామో అప్పుడు అరటిపండులో ఉన్న దానికి శరీరము ప్రతిస్పందించటం మొదలు పెడుతుంది. ఫాలో అవుతున్నారా మాస్టర్స్? ఎస్ సార్. Yeah. సో ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్కి వెళ్దామండి. मैं भी आना, तुम लोग ही ज्यादा। సో ఇప్పుడు మనం 2026 ప్రాంతంలో ఉన్నామండి. అక్క మహాదేవి గారు 1130 సంవత్సరంలో పుట్టారు. కర్ణాటక ప్రాంతం అండి. వారి తండ్రి పేరు నిర్మలా శెట్టి గారు, అమ్మగారు సుమతి గారు. జనరల్గా వీరు చిన్నప్పటి నుండి శైవిజం అంటే శివుడికి సంబంధించినటువంటి పూజా విధి విధానాలు, ఆ పద్ధతులను అనుసరిస్తున్నటువంటి కుటుంబాలండి. చెన్న మల్లికార్జునుడుగా పిలుస్తారు. రకరకాల ప్రాంతాల్లో శివుడికి రకరకాల పేర్లు ఉంటాయి. అట్లా కర్ణాటక ప్రాంతంలో చెన్న మల్లికార్జునుడు అనేసి ఆ నామంతో ఆ శివుణ్ణి పిలవటం జరుగుతుంది. ఇప్పటికీ కూడా కర్ణాటక ప్రాంతం వారు అక్క మహాదేవిని శివయోగిగా, అమరజ్యోతి అక్క మహాదేవిగా కీర్తిస్తూ ఉంటారు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశము, సంవత్సరం అయితే ఇక్కడ 1130 అనుకుంటూ ఉన్నాం. ఆవిడ పుట్టిన తేదీ ఏప్రిల్ 10 అండి. అంటే ఈరోజే. సో ఇవి ఆవిడ బేసిక్ డీటెయిల్స్. చిన్నప్పుడు ఒక మ్యారేజ్కి వెళ్తుందండి అక్క మహాదేవి. అప్పటికే ఆమెను మహాదేవి అనే పిలుస్తూ ఉంటారు. అక్క అన్న పేరు యాక్చువల్గా బిరుదు లాంటిది వేరొక సందర్భంలో మహాదేవి గారికి ఇవ్వటం జరుగుతూ ఉంది. కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత దాని గురించి చర్చ చేసుకుందాం. జనరల్గా చిన్నప్పుడు మనందరిలో కొన్ని భావాలు మనం కొన్ని ఒపీనియన్స్ ఫ్రేమ్ చేసుకుంటామండి. దైవానికి సంబంధించి అనుకోండి, రిలేషన్స్కి సంబంధించి అనుకోండి, సమాజానికి సంబంధించి అనుకోండి, చాలా ఫ్రెష్ మైండ్ ఉంటుంది. అప్పుడు ఫ్రేమ్ అయిన ఒపీనియన్సే తదుపరి దశల్లో జీవితంలో నిన్ను నన్ను ముందుకెళ్ళటానికి ప్రేరణగా ఉంటాయి. అవి సరికాని సందర్భం నుంచి నువ్వు ఫ్రేమ్ చేసుకున్నవైనా, సరి అయిన సందర్భం నుంచి ప్రేరణ పొందిన ఒపీనియన్స్ అయినా, ఏవైనా ఆ చిన్నప్పుడు నీకు కలిగినటువంటి ఆ అనుభవం తదుపరి దశల్లో నీకు ముందుకెళ్ళటానికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. సో ఇక్కడ ఒక మ్యారేజ్కి వెళ్ళినప్పుడు మహాదేవి, అప్పటికి ఆమె పేరు ఇంకా అక్క అన్నది రాలేదు అని అనుకున్నాం. సో అక్కడ పెళ్లి జరుగుతుందండి. పెళ్లి కూతురు పేరు ఉమాదేవి. ఉమాదేవి పక్కన కూర్చున్నది ఎవరు అనేసి మహాదేవి వారి ఫాదర్ని అడిగింది. వారి తండ్రి చెప్పారు, ఉమాదేవి భర్త. చిన్నపిల్ల కదండి, అప్పటికి 7-8 ఇయర్స్ ఏజ్. ఇప్పుడు మళ్ళీ మహాదేవి అడిగింది, నా భర్త ఎవరు? అవుట్ ఆఫ్ ప్యాషన్ లేదా ఒక ఎగ్జైట్మెంట్, నాకెప్పుడు పెళ్లి చేస్తారు, చిన్నప్పుడు ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది చూడండి, అవుట్ ఆఫ్ దట్ అడిగింది. ఇప్పుడు తండ్రి ఏమన్నాడండి, నీ భర్త చెన్న మల్లికార్జునుడు, పతియే ప్రత్యక్ష దైవం అని జనరల్గా మనం వింటూ ఉంటాం. చిన్నప్పుడు మహాదేవి వాళ్ళ నాన్న నీ పతి, నీ సహదైవం ఆ చెన్న మల్లికార్జునుడు అని చెప్పటంతో తన హృదయంలో దాన్ని చాలా బలంగా ప్రతిష్ఠ చేసుకుంది. అందులోను వారు శివుణ్ణి ఆరాధించేటువంటి కుటుంబం. ఇరుగు పొరుగు మొత్తం శివభక్తిలో లీనమైనటువంటి వారు. నియమనిష్టలు, గురువులను గౌరవించటం, పూజలు వ్రతాలు చేయటం. ఇప్పుడు ఆ పసి హృదయంలో ఇంకా
పొల్యూట్ అవ్వలేదు, సమాజం నియమించిన వాటికి ఇంకా పొల్యూట్ అవ్వలేదు. ఆ మూమెంటే కరెక్ట్గా ఆ ఏజ్లో ఆ చెన్న మల్లికార్జునుడు నా సహదైవము అనేసి ఆ హృదయంలో చాలా బలంగా ప్రతిష్ఠ చేసుకుంది. అయితే మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతుంది. మీరు చెప్తూ ఉన్నారు, బానే ఉంది, చెన్న మల్లికార్జునుడు నా సహదైవం అంటూ ఉన్నారు, నా పతి దైవం అంటూ ఉన్నారు. మరి ఉమాదేవి యొక్క భర్త నా పతి దైవంకు మధ్య తేడా ఏమిటి? చూడండి, అవుట్ ఆఫ్ ఇన్నోసెన్స్, ఆ చిన్నతనంలో ఆ క్వశ్చన్స్, ఆ ఫ్రెష్నెస్ అలా ఉంటుందండి. అందుకే రామ్తా కానీ జీసస్ కానీ చాలామంది చెప్పేది, నువ్వు చిన్న పిల్లవాడిగా అయిపో. ఆలోచనల్లో ఆ ఫ్రెష్నెస్ ఉండాలి, హృదయంలో ఆ పరిశుద్ధ భావన, ఆ పవిత్ర భావన ఉండాలి. నాట్ టు పొల్యూట్ విత్ అదర్ కైండ్ ఆఫ్ స్టఫ్. కలుషితం చేసుకోకూడదు హృదయాన్ని. సో ఇప్పుడు మహాదేవి తండ్రి చెప్తూ ఉన్నారు, నీ పతి దైవం శాశ్వతుడు, అనంతంగా ఉంటాడు, జనన మరణానికి అతీతంగా ఉంటాడు. సో ఈ కాన్వర్జేషన్ నేను కొన్ని బుక్స్ నుంచి, 2-3 మూవీస్ ఉన్నాయండి, అక్కడి నుంచి తీసి ఇక్కడ ప్రజెంట్ చేయటం జరుగుతూ ఉంది. ఆ లైన్ చూడండి, నీ పతి దైవం శాశ్వతంగా ఉంటాడు, నిరంతరంగా ఉంటాడు, అనంతంగా ఉంటాడు, జనన మరణ చక్రాలకు అతీతంగా ఉంటాడు. ఆ జనన మరణ చక్రాలకు అతీతంగా ఉంటాడు అన్నది ఆ పసి హృదయం చాలా బలంగా దాన్ని మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుంది. శాశ్వతంగా ఉంటాడు, అనంతంగా ఉంటాడు. సో ఇప్పుడు ఆ దశలో ఫౌండేషన్ పడిందండి. తదుపరి దశల్లో ఎక్కడ డీవియేట్ అవ్వలేదు మహాదేవి. ఆ మల్లికార్జునుడిపై ఉన్నటువంటి ప్రేమను పెంపొందించుకుంటూ, శరణాగతితో, సమర్పణ భావనతో ఉంటూ ముందుకెళ్ళింది. అక్కడ ఒక రిచువల్ ఉంటుందండి వారికి, శివ దీక్ష తీసుకోవటం అనేసి. ఏం లేదు, లెఫ్ట్ హ్యాండ్లో శివలింగ బొమ్మను పెట్టి కొన్ని పద్ధతుల ద్వారా, ఆచార వ్యవహారాల ద్వారా ఒక దీక్ష ఇస్తారు. ఓం లింగాయ నమః, ఓం నమ శివాయ, అలాంటివి మంత్రోచ్చారణ చేసుకుంటూ ఆ దీక్షనివ్వటం జరుగుతుంది. శివ 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 శంభో శివ 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 శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో జయ జయ శివ శంభో జయ జయ శివ శంభో జయ జయ శివ శంభో జయ జయ శివ శంభో. సో ఇది క్లుప్తంగా అండి. ఈ టైప్ ఆఫ్ రిచువల్ అనాదిగా కర్ణాటక ప్రాంతం వారు పాటిస్తూ ఉంటారు. అక్కడ ఆ విధంగా ఆ లింగాన్ని లెఫ్ట్ హ్యాండ్లో పెడతారు, కొన్ని మంత్రోచ్చారణ ద్వారా ఒక దీక్షను ఇవ్వటం జరుగుతూ ఉంది. తదుపరి ఆ లింగాన్ని వారి మెడలో వారు కట్టుకోవడం జరుగుతుంది. ఇదంతా శివ దీక్ష అండి. అది 8-10 సంవత్సరాల వయసులో మహాదేవి ఆ దీక్షను తీసుకోవటం జరుగుతుంది. ఆ చిన్నతనంలోనే శివుడి పట్ల అంకితము, భక్తి మనం ఏ పదంలో పెట్టుకున్నా సరిపోదండి. ఆ అనంతమైన ప్రేమను మనం పదాల రూపంలో వివరించలేం. ఏమంటుందంటే గార్లాండ్ ఆఫ్ హార్ట్స్, ఇంగ్లీష్లో కన్నడ ట్రాన్స్లేషన్ గార్లాండ్ ఆఫ్ హార్ట్స్, హృదయాల హారం అండి. జనరల్గా హారము, కంఠాభరణం లాంటివి మనం చూస్తూ ఉంటాం. ఈ శివతత్వం ఏదైతే ఉంటుందో, ఈ మల్లికార్జునుడు ఎవడైతే ఉంటాడో, నీ హృదయంలో కొలువై ఉన్నాడు, నా హృదయంలో కొలువై ఉన్నాడు, కొండపైన కొలువై ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు, అనంతంగా ఉన్నాడు. ఆ చిన్నతనంలోనే మహాదేవి ఆ శివుణ్ణి తన హృదయంలో ఎవరైతే ఉన్నాడో అందరి హృదయాల్లో ఆ శివుడు ఉన్నాడు అనేది
రియలైజ్ అయ్యింది. అంతేకాకుండా నా హృదయం ఒక పుష్పంగా నీ హృదయం ఒక పుష్పంగా చేర్చి కనెక్ట్ చేస్తూ ఉన్నటువంటి దారం ఏదైతే ఉంటుందో ఆ దారమే శివయ్య. దీన్నే మనం రామ్తా విజ్డమ్లో రామ్తా చెప్తాడండి, లవ్ ఈజ్ ఎ కాస్మిక్ గ్లూ అంటాడు, దట్ కనెక్ట్స్ అండ్ హోల్డ్స్ ఎవ్రీథింగ్. సో విడివిడి పూలు ఒక దారం ద్వారా ఏ విధంగా మాలగా తయారవుతూ ఉంటాయో, హారంగా తయారవుతూ ఉంటాయో, నా హృదయ నివాసి అయినటువంటి శివుడు, నీ హృదయ నివాసి అయినటువంటి శివుడు, నీ హృదయానికి నా హృదయానికి కామన్ బంధం, అందరి హృదయాలకు కామన్ బంధం ఆ శివుడు. ఆ హృదయాల హారము అనేసి ఆ చిన్నతనంలోనే పూర్తిగా శివత్వం వైపు ఆరాధించటం మొదలుపెట్టేసింది. ఇప్పుడు అక్కడ దీక్షకు సంబంధించి ఒక చిన్న వీడియో అండి, చూద్దాం. గురువు సమక్షంలో ಅದರ ಅರ್ಥವನ್ನು ಆಮೇಲೆ ಹೇಳುತ್ತೇನೆ ಮಗಳೇ. ಈಗ ನಿನ್ನ ದೃಷ್ಟಿಯನ್ನು ಕೇಂದ್ರೀಕರಿಸಿ ನನ್ನನ್ನು ಹಾಗೆಯೇ ನೋಡುತ್ತಿರು. ಈಗ ತದೇಕ ಚಿತ್ತದಿಂದ ನನ್ನ ಮುಖವನ್ನೇ ನೋಡುತ್ತಿರು. ಏನು ಕಾಣುತ್ತಿದೆ? ನಿನ್ನ ಚಿತ್ತದ ಏಕಾಗ್ರತೆಯನ್ನು ಬಲಪಡಿಸಿ ನನ್ನ ಹಣೆಯನ್ನೇ ನೋಡುತ್ತಿರು. ಮಹಾದೇವಿ, ಓಂ ಎಂದರೆ ಅರ್ಥವೇನೆಂದು ಕೇಳಿದೆಯಲ್ಲವೇ? ನೀನು ನೋಡಿದ ಜ್ಯೋತಿಯೇ ಓಂ, ಅರ್ಥಾತ್ ಆತ್ಮ. ತಿಳಿಯಿತೆ? ತಿಳಿಯಿತು ಗುರುಗಳೇ. సో ఈ వీడియోలో గురువు చెప్తూ ఉన్నారు, చిన్న పాపగా ఉన్నటువంటి మహాదేవిని ఉద్దేశిస్తూ, నా వైపు నీ దృష్టిని కేంద్రీకరించు, ఏం గమనిస్తూ ఉన్నావు? అప్పుడు మహాదేవి అంటుంది, నాకు మీ మొహం మాత్రమే కనపడుతుంది, ఇంకేం కనపడట్లేదు. చాలా ఏకాగ్రతతో నీ మనస్సును, నీ కంటిని, నీ ఆలోచనలను నిలిపి నా వైపు చూడు అన్నప్పుడు మహాదేవి యొక్క చూపు గురువుగారైనటువంటి నుదిటి పైన కేంద్రీకరణ చేస్తుంది. ఆ నుదిటి దగ్గర ఆ జ్యోతి దర్శనాన్ని చేసుకోగలుగుతూ ఉంది. అయితే ఆ గురువుగారు ఆ జ్యోతిని ఆత్మగా అక్కడ చెప్పటం జరుగుతూ ఉంది. రామ్తా విజ్డమ్కి వచ్చేసరికి ఆత్మ యొక్క పొజిషన్ హృదయ స్థానంలో ఉంటుంది. సరే, కొద్దిసేపు పక్కన పెడదాం ఆత్మ యొక్క పొజిషన్ కూడా. అయితే నుదిటికి సంబంధించి ఏదో ఉంది అక్కడ మొత్తానికి. ఏదైతే మనం అనేక సెషన్స్లో నుదిటి యొక్క ప్రాముఖ్యత చర్చ చేసుకుంటూ ఉన్నామో, రామ్తాను విజ్డమ్ నుండి ప్రేరణ పొంది ఇండియన్ కండిషన్స్కి తగ్గట్టుగా ఎందుకు నుదిటి మీద తిలక ధారణ చేస్తారు, ఎందుకు నుదిటి మీదే బ్రహ్మ రాత రాస్తాడు? ఏదో కొన్ని ఆధ్యాత్మిక సాధనా పద్ధతుల్లో రెండు కనుబొమ్మల మధ్య దృష్టిని నిలిపి సాధన చేయమంటారు. అక్కడే ఏదో ఆజ్ఞాచక్రం ఉంది అంటారు. శరీరంలో అనేక చక్రాలు ఉంటాయి, ఎందుకు ఆజ్ఞాచక్రానికే అంత ప్రాముఖ్యత? ఎందుకు బ్రహ్మదేవుడు నుదిటి మీద రాయాలి? ఎందుకు రెండు కనుబొమ్మల మధ్య అనేక సాధనా పద్ధతుల్లో దృష్టి నిలపమని చెప్తూ ఉన్నారు అని ఆలోచన చేసినప్పుడు రామ్తా విజ్డమ్లో నాకు దొరికిన సమాధానం, నుదిటి మీద నువ్వు నీ దృష్టిని నిలిపి నీకు కావాల్సిన సంకల్పాన్ని పద రూపంలో కానీ, అక్షర రూపంలో కానీ, బొమ్మ రూపంలో కానీ దర్శిస్తే అది నీ శరీరంలో కెమికల్గా కన్వర్ట్ అయి శరీరం అవతలకి తరంగాల రూపంలో విశ్వంలోకి నువ్వు ప్రవేశపెడతావు. తిరిగి నీ సంకల్పానికి తగ్గ సంభవాలు అయ్యే విధంగా ఉన్నటువంటి వాటన్నింటినీ నువ్వు తిరిగి ఆకర్షణ చేసుకుంటావు. క్లుప్తంగా నుదిటి యొక్క ప్రాముఖ్యత. అందుకే నుదిటి మీరు అడ్డబొట్ల నిలువు బొట్ల పక్కన పెట్టేయండి.
ఏదో ప్రాముఖ్యత ఉంది. యోగాలో ఏదో ప్రాముఖ్యత ఉంది. పురాణాల్లో ఏదో ప్రాముఖ్యత ఇచ్చారు. దాని ప్రాముఖ్యత ఏంటంటే నీ శరీరంలో అత్యంత పవిత్రమైన పవర్ఫుల్ భాగం నుదుటి యొక్క భాగం. ఆ నుదుటి పైన నీ సంకల్పాన్ని నువ్వు పదంలో కానీ బొమ్మలో కానీ అక్షర రూపంలో కానీ చేర్చి దర్శనం చెయ్యి. అది నెరవేరుతుంది. సో ఇదే అనేక పురాణాల్లో చెప్పటం జరిగింది. ఒక రామ్తా విజ్డమ్లో మాత్రమే దాన్ని విశ్లేషణగా శాస్త్రీయంగా వివరించటం జరిగింది. సో ముందుకెళ్దామండి. ఇక ఆ చిన్నతనంలో శివదీక్ష తీసుకోవటము, శివుడిని తన హృదయంలో ప్రతిష్ఠ చేసుకోవటము, అందరి హృదయాల్లో కొలువైనటువంటి భగవంతుడు శివుడు ఒక్కడే అనేసి ఆ పసి ప్రాయంలోనే ఎరుకలోకి తెచ్చుకోవటము, అద్భుతమైన స్థితుల్లో మహాదేవి కొనసాగుతూ ఉన్నప్పుడు అలా సాధనలో నిమగ్నమయ్యింది. గురువుల యొక్క పూజ, శివయ్య యొక్క పూజ, సేవలు అన్నీ చేస్తూ ఉంది. పెళ్లి వయసు వచ్చేసరికి స్థానిక రాజు అయినటువంటి కౌశిక రాజు, ఎవరైతే జైన మతాన్ని ఆచరిస్తూ ఉంటాడో, జైన మతం అంటే మహావీరుడికి సంబంధించి, బుద్ధిజం లాగా ఈ జైనిజం ఇంకో వింగ్, హిందూ మతం నుంచి వేరుపడాయి అనుకోవచ్చండి. మనం అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటాం. చాలా కులాలు, చాలా మతాలు, చాలా ఆధ్యాత్మిక సంస్థలు, చాలా సమూహాలు అన్నీ అన్వేషణ చేస్తూ ఉన్నాయి. తమకున్నటువంటి సమస్యల నుంచి బయటపడడానికో లేదా స్పష్టత వైపు ప్రయాణం చేయటానికో ఏదో సమూహంగా ఏర్పడి ఏదో చేస్తూ ఉన్నారు. అటువంటి సమూహము అప్పట్లో జైనిజంగా ఆవిర్భావన జరిగింది. అక్కడక్కడ మన చుట్టూ కూడా జైనిజంని ఆచరణ చేస్తున్న వారిని మనం గమనిస్తాం. ఎక్కువగా గుజరాత్ మరియు కర్ణాటక ప్రాంతంలో వీరుంటారండి. సో ఆ జైనిజాన్ని ఆచరించే రాజు కౌశిక మహారాజు. ఒకరోజు మహాదేవిని చూసి వివాహం చేసుకోవాలి అనేసి రాజు కదండి, కింద సేనాధిపతి ద్వారా మహాదేవి యొక్క తల్లిదండ్రులకు సమాచారం పంపిస్తారు. అయితే మహాదేవి చిన్నప్పటి నుంచి తన ప్రాణసఖిగా, తన సహదైవంగా, పతి దైవంగా ఆ చెన్న మల్లికార్జున్ని అనుకుంటూ ఉన్న కారణంగా రాజు పంపించిన రాయబారాన్ని తిరస్కరిస్తుంది. రాజు దాన్ని అవమానంగా భావించి భటులను పంపించి మహాదేవి యొక్క తల్లిదండ్రులను అలాగే మహాదేవి యొక్క గురువును బంధించడం జరుగుతుంది. ఇక్కడ మనం మహాదేవి యొక్క మైండ్, ఆమె కమిట్మెంట్, ఏ పదాల్లో చెప్పుకున్నది సరిపోదండి. ఆమె అంకిత భావం అనుకోండి, శివుడి పట్ల విశ్వాసం అనుకోండి, లేదా సోషల్ కాన్షియస్నెస్కి అతీతంగా వెళ్ళటం అనుకోండి, లేదా అర్థం కాని వారు ఏంటి ఇంత వైరాగ్యంలో ఉంది అని కూడా అనుకోవచ్చు. అప్పటి సామాజిక పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. 1130 సంవత్సరం యొక్క పరిస్థితి అండి. ఎవరైనా ప్రాంతంలో ఆ సమయంలో రాజు వచ్చి మీ తల్లిదండ్రులను, మీ గురువును తీసుకెళ్తే జనరల్గా భయపడతారు. అందులో రాజు కదండి, సమాజంలో పేరు ప్రఖ్యాతలు వస్తాయి. రాజు కళ్యాణం చేసుకున్నాడంటే గౌరవము లభిస్తుంది, ఆస్తిపాస్తులు ఉంటాయి, వస్త్రాలు, అలంకరణ సామాగ్రి, వజ్ర వైడూర్యాలు అన్నీ ఉంటాయి. కానీ ఆవిడ అవేమీ పట్టించుకోలేదు. అయితే తల్లిదండ్రులను, గురువును, ఆ బందీగా ఉన్నటువంటి వారిని విడుదల చేయుట కొరకు ఒక 3 షరతులతో కూడినటువంటి రాయబారాన్ని రాజుకు పంపిస్తుంది. బందీగా ఉన్నటువంటి తల్లిదండ్రులను, గురువును విడిపించాలి. నేను శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటాను, గురువులను గౌరవిస్తూ ఉంటాను. రాజుగా మీరు నన్ను, నా పూజను ఎక్కడ మీరు ఆటంకం కలిగించకూడదు, ఎక్కడ నో అనకూడదు, ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వకూడదు. తప్పదు. ఇక ఆమె ఆప్షన్ ఏంటి? తల్లిదండ్రులను, గురువును విడిపించుకోగలగాలి. పాయింట్ 1. పాయింట్ 2 మళ్ళీ ఏం చెప్పారు? సరే, వివాహానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను ఆచరిస్తున్న పూజలు, సేవలు, వాటికి ఎక్కడ మీరు అడ్డు తగలకూడదు. 3వ అంశం, నా ఇష్టానికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించకూడదు. ఏదున్నా నా అభిష్టం మేరకే నీ ప్రవర్తన ఉండాలి, నన్ను గౌరవించాలి, నా మనసులో భావాలను నువ్వు ఖచ్చితంగా గుర్తించాలి. రాజు కదండి, సరే ముందు ఒప్పుకుందాంలే, తర్వాత చూసుకుందాము అని పక్కన ఉంటారు కదండి భజన బ్యాచ్, ముందు చేసుకో తర్వాత చూద్దాంలే, సింపుల్ కండిషన్సే కదా అన్నారు.
సరే అని ఒప్పుకున్నారు. తల్లిదండ్రులు విడుదలయ్యారు. గురువుగారు బయటికి వచ్చారు. వివాహం జరిగిందండి. వివాహ అనంతరం కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతాయి. రాజగృహానికి గురువులు వస్తారు. మహాదేవి గురువులను సేవిస్తూ ఉంటుంది. గురువుకి ఆ సమూహానికి భోజన ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. ఇంకో గదిలో రాజు కదండి, భోజనం మహాదేవి వడ్డిస్తుందేమని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎంతసేపటికి మహాదేవి రాకపోవటంతో కోపాన్ని వచ్చిన గురువులపైన ప్రదర్శిస్తాడు. ఏ షరతులైతే విధించిందో మహాదేవి, రాజు ఆ షరతుకి అగినెస్ట్గా వెళ్ళటంతో మహాదేవి కొంచెం అక్కడ అలక చెందుతుంది. వేరొక సందర్భంలో శివుణ్ణి అర్చిస్తూ ఉన్నప్పుడు కూడా రాజు అంతే కోపంగా ప్రవర్తిస్తాడు. ఇంకొక సందర్భంలో శివుణ్ణి ఆరాధించి ఆ పూజా మందిరం నుంచి బయటికి వస్తూ ఉంటే రాజు ఈవిడ ఇష్టానికి వ్యతిరేకంగా అక్కడ ప్రవర్తిస్తాడు. ఆ మూమెంట్ అన్ని వదిలి మహాదేవి ఆ శివయ్యను అన్వేషణ చేసుకుంటూ, ఈ భోగభాగ్యాలనుకోండి, ఈ వస్త్రాలనుకోండి, ఈ ఆభరణాలనుకోండి, ఈ మర్యాదలనుకోండి, ఇవేవి నాకొద్దు. నువ్వు చూస్తున్నది శరీరంగా ఉన్న నన్ను మాత్రమే తప్పితే ఆత్మస్వరూపంగా ఉన్న నన్ను నువ్వు ఇంకా గుర్తించట్లేదు అని తన భర్తను ఉద్దేశిస్తూ చెప్తుంది. తన భర్త కూడా ఆ జైన మతాన్ని ఆచరిస్తున్న అతనే అండి. మంచి సద్బుద్ధి, మంచి గుణం కలిగినటువంటి వ్యక్తి. అయితే క్షణికావేశము, కోపము, ఉద్రేకము, ఈ అరిషడ్ వర్గాలు అంటాం కదా, అప్పుడప్పుడు వాటికి లోనవ్వటం వల్ల గురువుల పట్ల కానీ తన పత్ని అయినటువంటి మహాదేవి పట్ల కానీ కోపంగా, క్రూరంగా ప్రవర్తించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. సో నువ్వు నన్ను శరీరంగానే చూస్తూ ఉన్నావు. ఈ శరీరం పైన ఉన్నటువంటి నువ్వు నాకు అలంకరణ చేసినటువంటి వస్త్రాలు, నువ్వు నాకు అలంకరంగా ఇచ్చినటువంటి ఆభరణాలు ఏవి వద్దు అని ఆ ఆభరణాలను, ఆ వస్త్రాలను అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. తన జుట్టుతో తన శరీరాన్ని కప్పుకొని అక్కడి నుంచి ఇక ప్రయాణం మొదలు పెడుతుందండి. బయట మనకు ఏమనిపిస్తుంది? పిచ్చి పట్టింది ఏమన్నా? ఏంది భక్తి? మేం పూజ చేస్తూ ఉన్నామే, మాకు కుటుంబాలు ఉన్నాయి, మాకు భర్తలు ఉన్నాయి అని ఆ పర్టికులర్ టైం పీరియడ్లో ఉన్నవారు అనుకొని ఉండవచ్చు. ఆ విషయానికి వస్తే ఈవిడ స్టోరీ వింటున్నప్పుడు మనలో కొంతమంది కూడా అనుకొని ఉండవచ్చు. రాజు భార్య ఏంటి అక్కడ కూర్చొని అన్ని అనుభవించక ఏంది దేవుడు ఏంది, హృదయం ఏంది, శివుడు ఏంది ఖచ్చితంగా అనిపిస్తుంది. కానీ ఈవిడ అన్నింటిని అధిగమించింది, ఆత్మస్థితిలో ఉంది. నువ్వు నా శరీరాన్ని చూస్తూ ఉన్నావు రాజు, నేను ఆత్మగా నిన్ను దర్శిస్తూ ఉన్నా. నువ్వు నన్ను ఆత్మగా దర్శించు. పరస్పర గౌరవం, పరస్పర ప్రేమ, ఆ హృదయంలో నా శివుడు, నీ హృదయంలో నీ శివుడు ఎలా నిన్ను నన్ను కలుపుతూ ఉన్నాడు ఆ తత్వంతో చూడు. ఆ కోపము, క్షణికావేశము, అరిషడ్ వర్గాలకు ఎందుకు నువ్వు బందీగా అయిపోతూ ఉన్నావు? సో ఇప్పుడు ఆ సోషల్ కాన్షియస్నెస్ని ఆమె అధిగమించిందండి. రామ్తో ఒక చోట చెప్తాడు, గో నేకెడ్ ఇన్ టు యువర్ కాన్షియస్నెస్. జనరల్గా నీకు నాకు నా జీవితాల్లో కొన్ని అవసరాలు ఉంటాయి, కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని సంకల్పాలు ఉంటాయి. నువ్వు పదం ఏదైనా పెట్టుకో. సో ఇప్పుడు నీ సంకల్పం సంభవం అవ్వాలి అంటే నువ్వు కళ్ళు మూసుకొని నుదిటి మీద నీ సంకల్పాన్ని దర్శనం చేసుకోవాలి. గో నేకెడ్ ఇన్ టు ది కాన్షియస్నెస్. మళ్ళీ ఆ నుదిటి మీద నీ సంకల్పాన్ని నువ్వు దర్శనం చేస్తూ ఉన్నప్పుడు అవుతుందా అవ్వదా? అయ్యో పొయ్యి మీద రైస్ పెట్టానే, అయ్యో పాలోడొచ్చాడే, అయ్యో కరెంటు బిల్లు కట్టాలే. ఇవి యు డోంట్ పొల్యూట్ దట్ కాన్షియస్నెస్. వేరే దాంతో కలుషితం చేయొద్దు. గో నేకెడ్. అరే తల్లిదండ్రులు ఏమనుకుంటారే, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఇవేవి ఆలోచించలేదు మహాదేవి. నా హృదయంలో ఉన్న దైవం నన్ను నడిపిస్తాడు. ఆ విశ్వాసం చూడండి, అన్నిటినీ అధిగమించింది. సో ఇప్పుడు ఆమె ప్రయాణం మొదలుపెట్టిందండి. అన్ని వస్త్రాలు రాజుకు తిరిగి ఇచ్చేసింది, ఆభరణాలు ఇచ్చేసింది. కేవలం నేకెడ్గా, నగ్నంగా తన
శిరోజాలను రక్షణగా శరీరాన్ని కప్పుకొని అన్వేషణ మొదలుపెట్టింది ఆ చెన్న మల్లికార్జును గురించి. ఆ క్రమంగా వెళ్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు వస్తారండి, గురువులు వస్తారు. అమ్మా, నువ్వు వెళ్తున్నావు బానే ఉంది, ఈ సమాజంలో చాలా మంది క్రూరులు ఉంటారు, వారి బారిన నువ్వు ఎట్లా కాపాడుకుంటావు నిన్ను నువ్వు? ఆ తండ్రే చూసుకుంటాడు. వైరాగ్యంలో లేదు, అచంచలమైన విశ్వాసం. అ- ఎంత పరాకాష్ఠగా ఆ మల్లికార్జున్ని ఆరాధిస్తూ ఉంది అంటే, అయ్యో నాకు రేపు ఏమవుతుందో, అయ్యో ఏంటి, నో, అసలు ఆ గిల్టీనెస్ లేదు. నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా అనేది లేదు. ఒక సంకల్పం అనుకుంది, ఆ తండ్రిని అన్వేషిస్తూ ప్రయాణం మొదలుపెట్టింది, అంత తానే చూసుకుంటాడు అని. ఆ క్రమంలో ఒక ఊరికి వెళ్తుందండి. అక్కడంతా పెద్దలు మనలాగే, మనం ఇక్కడ జూమ్ సెషన్ వేదికగా ఎలా చర్చ చేస్తూ ఉన్నామో, అల్లమ ప్రభు అనే అతను అందరూ కూర్చొని ఈ శివుడికి శివతత్వానికి సంబంధించినటువంటి అంశాలు చర్చ చేసుకుంటూ ఉంటారు. సో అక్కడికి మహాదేవి ప్రవేశం జరుగుతుంది. ఏం చర్చ చేసుకుంటున్నారు ఏంటి? అప్పటికి అల్లమ ప్రభు అనే అతను పెద్ద అతనండి. అంటే ఆ శివత్వం గురించి, శివతత్వం గురించి, ఆ పూజా విధి విధానాలు, దాన్ని విశ్లేషణ చేయటంలో అతను కొంచెం సిద్ధహస్తుడు. ఆ సభలోకి, ఆ శివ అనుభవ మండపంలోకి మహాదేవి ప్రవేశిస్తుంది. అల్లమ ప్రభు సిద్ధహస్తుడు అని అనుకుంటూ ఉన్నాం కదా, ఈ మహాదేవిని శివుడిపై తనకున్నటువంటి ఆ విశ్వాసాన్ని, ఆ భక్తిని, ఆ ప్రేమను పరీక్షించటం మొదలు పెడతాడు. చాలా టిపికల్ క్వశ్చన్స్ వేస్తాడండి. కంటి ముందున్న భర్తను వదిలిపెట్టి కంటికి కనపడని శివుడి కోసం ఎవరు అసలు ఉన్నాడో లేదో తెలియని అతని కోసం ఎందుకు పరుగులు పెడుతున్నావు అంటాడు. నా కళ్ళతో చూడండి, మీకు అందరూ ఒకటే కనపడతారు, అంతటా దైవం ఉంది. ఆ సమాధానం ఆవిడేదో చెప్తుందండి. సో ఈ అల్లమ ప్రభు యొక్క ఉద్దేశము, ఆవిడల్లో కమిట్మెంట్ లెవెల్స్ శివుడి పైన ఏ విధంగా ఉన్నాయి. మంచి వ్యక్తే. ఈమె ఇంకా కుటుంబంలో అత్తమామ గొడవలు లేదా భర్త పోరు భరించక ఆధ్యాత్మికత వైపు వస్తుందా, నిజంగా ఆధ్యాత్మికత వైపు వచ్చి ఆ తండ్రి హృదయంలో అందరిలో కొలువైనటువంటి వాటిని అన్వేషణ చేయటానికి వస్తూ ఉందా? ఏదో ఒక పాయింట్ ఉంటుంది కదా, దాన్ని తెలుసుకొనటానికి పదే పదే చాలా ప్రశ్నల రూపంలో ఆ సభా మండపంలో మహాదేవిని పరీక్షించటం జరుగుతుంది. శరీరకాంక్ష లేదంటున్నావు, వస్త్రాలన్నీ వదిలిపెట్టానంటూ ఉన్నావు, మరి ఎందుకు నీ శిరోజాలతో శరీరాన్ని కప్పుకున్నావు? ఇది నా కొరకు కాదు మహాప్రభు, సమాజంలో ఎక్కడ నా ద్వారా ఇంకొక వ్యక్తి ఇంకో చెడు ఉద్దేశానికి తన ఆలోచనలు ప్రేరేపితం అవ్వకుండా ఉండాలి అంటే నేను తగు జాగ్రత్తలు నేను తీసుకోవాలి కదా అన్న చక్కటి సమాధానం చెప్తుంది. సో ఈ ప్రశ్నలన్నీ, ఆవిడలో ఏమన్నా గిల్ట్ ఉందా? ఇంటి నుంచి దూరంగా వచ్చాను, అయ్యో రాజు భార్యగా ఉండింటే ఎంత గౌరవం ఉండేది, పల్లకి సేవ చేసేవారు, చాలా మంచి మంచి పనులు ఆరగించేదాన్ని, వస్త్రాలు, బహుమతులు, కానుకలు, అలంకార సామాగ్రి ఇవన్నీ ఉండేవి. ఇవన్నీ ఇంకా ఏమన్నా మదిలో ఉన్నాయా? ఇంకా ఏమన్నా ముసుగులు ఉన్నాయా? లేదా స్పర్ ఆఫ్ ద మూమెంట్, కొన్ని సందర్భాల్లో సాధకుడు సరికాని పరిస్థితుల్లో చాలా పీక్లోకి ఆలోచనలు పెట్టుకుంటాడండి. ఈ కుటుంబం వద్దు, ఈ బంధాలు వద్దు, తండ్రి ఎక్కడి నుంచి వచ్చాను, నన్ను నువ్వు అర్థం చేసుకోవా, ఈ సమాజం ఏంటి, ఈ ప్రపంచం ఏంటి, ఎన్ని రోజులు నాకు ఇబ్బందులని రకరకాల ఆలోచనలు సాధకుడు ఖచ్చితంగా చేసి ఉంటాడు. ఇంకా లోతుల్లో ఏమన్నా ఉన్నాయా అని ప్రశ్నల రూపంలో ఆ అల్లమ ప్రభు పరీక్ష చేస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, రామ్త్ ఆఫ్ విజ్డమ్లో దీన్ని మనం అనేక సందర్భాల్లో చర్చ చేసుకున్నాం. నీ ముందుకు రన్నర్స్ వస్తారు. ప్రతి సిచ్యువేషన్ నుంచి నువ్వు ప్రోగ్రెస్ అవ్వాలి, ఎవాల్వ్ అవ్వాలి. అది నీకు ప్రేరణ కలిగించేవైనా, నెగిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసే అత్త తోడికొడలు మరిది ఏవో ఉంటాయి కదా, బంధాలు పెట్టుకున్నాం, చాలా పెట్టుకున్నాం. యూ హ్యావ్ చూజన్ యువర్ రిలేషన్స్.
ఏ ఇంట్లో పుట్టాలి, ఎవరు నాకు భర్తగా రావాలి, ఎవరు నాకు భార్య రావాలి, అత్తమామ ఎవరు, తోడికోడలు ఎవరు, బంధు ఇరుగు పొరుగు అన్ని నువ్వు సెలెక్ట్ చేసుకొని వచ్చావు. అవుట్ ఆఫ్ దట్ నువ్వు ఎవాల్వ్ అవ్వాలి. ఆవిడ బాహ్యంలో తల్లిదండ్రులను నిందించట్లేదు, భర్తను ద్వేషించట్లేదు, కోపం లేదు ముందు. ఆ మదిలో ఆ మనసులో ఇంకా ఏమన్నా దాచుకున్నావా, అణిచివేసుకున్నావా, ఏమన్నా బ్లాక్స్ ఉన్నాయా, దానిపైన నువ్వు బిల్డ్ అవుతూ ఉన్నావా, ఎటు వెళ్ళాలనో తెలియక ఏం చేయాలనో అయోమయంలో నువ్వేమన్నా ఉన్నావా, లేదా స్పష్టంగా నీ మదిలో ఆ శివుడి పట్ల అచంచలమైన శ్రేష్టమైన ఆ ప్రేమ నీకు ప్రేరణగా నిలుస్తూ ఉందా? ఇవన్నీ రకరకాల ప్రశ్నల రూపంలో ఆ అల్లమ ప్రభు పరీక్షిస్తూ ఉన్నాడు. ఒకరు ఈ లైన్స్ చదవండి మాస్టర్. అరిషడ్వర్గాలను జయించడం. గంధం చెట్టును ఎంత నరికినా ముక్కలు చేసినా అది సువాసన వస్తూనే ఉంటుంది, సువాసన ఇస్తుంది. చెరుకు గడను ఎంత పిండి పిప్పి చేసినా అది తీయని రసమే ఇస్తుంది. బంగారాన్ని ఎంత వేడి కొలనులో వేసినా అది మిలమిలా మెరిసే ఆభరణంగా మారుతుంది. యా, థ్యాంక్ యూ మాస్టర్. ఇంకొక లైన్ ఉంది, తర్వాత మీరే చదవండి ఒక 2 నిమిషాల తర్వాత. సో జనరల్గా అల్లమ్మ ప్రభు రకరకాల ప్రశ్నల రూపంలో, ఏంటి నీ ఉద్దేశం, అసలు ఎందుకు వచ్చావు నువ్వు ఆధ్యాత్మికత వైపు? ఇంట్లో భర్త పోరు భరించలేకనా, ఆర్థిక ఇబ్బందులా, అత్త అంటే నచ్చకనా, తోడికోడలంటే నచ్చకనా, పరిస్థితుల ప్రభావమా, ఆరోగ్య ప్రభావమా, టైంపాస్కి వచ్చావా, ఎంటర్టైన్మెంట్కి వచ్చావా, లేదా వీటన్నింటిని తొలగించుకొని నిర్మలమైన హృదయంలో ఆ తండ్రిని ప్రతిష్ఠ చేయటానికి, నీ హృదయంలో ఎవరైతే ఉన్నాడో బాహ్యంలోనే అతనే ఉన్నాడు అన్నది నీ ఎరుకలోకి నువ్వు తెలుసుకోవటానికి ఈ ప్రయాణం, ఈ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నావా? సో జనరల్గా మనం చేస్తూ ఉంటాం కదండి. రకరకాల కారణాలు ఉంటాయి ఆధ్యాత్మికత వైపు. ఏదో ఒక కారణం నేను ఇటువైపు తీసుకొచ్చింది. ఇక్కడి నుంచి నువ్వు స్పష్టత వైపు వెళ్ళాలి. నీ వ్యక్తిత్వ నిర్మాణం, నీ మనసు నిర్మలంగా చేసుకోవటం, ఆలోచన సంస్కరణ చేయటం, తద్వారా ఎవాల్వ్ అవ్వటం చాలా ఇంపార్టెంట్. ఇంకా గతం తాలూకా సంఘటనలపైనే, గతం తాలూకా అనుభవాలపైనే ఉంటాను అంటే అవ్వదు. ప్రోగ్రెస్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇంకా వారిద్దరి మధ్య చర్చ చాలా పరాకాష్ఠకు చేరింది, క్లైమాక్స్కి చేరింది. ఏమంటుంది? గంధం చెట్టు తీసుకోండి, మీరు దాన్ని నరకండి, గొడ్డలు తీసుకొని, ముక్కలు తీసుకొని, కత్తి తీసుకొని ముక్కలు చేయండి, రోట్లేసి బాగా దంచండి, గ్రైండ్ చేయండి, ఏం చేసినా అది సువాసనే ఇస్తుంది. ఏమన్నా గంధం చెట్టు ఏడుస్తుందా అండి? నన్ను నరకొద్దు, నన్ను ముక్కలు చేయొద్దు, నన్ను పేస్ట్ చేయొద్దని ఏమన్నా అంటుందా గంధం చెట్టు? ఏమీ అనదు మాస్టర్. ఓకే, ఇప్పుడు చెరుకు తీసుకుందామండి. చెరుకు రసం సీజన్ మనం తాగుతూ ఉంటాం. మిషన్లోసి పిప్పి పిప్పి చేసేస్తాడు షాప్ అతను. అరే అరే, పిండొద్దురా, నన్ను ఎందుకు అంత పిప్పి పిప్పి చేస్తున్నావు, నీకు తియ్యటి షుగర్ ఇస్తా కదా, నన్నేం చెయ్యొద్దని చెరుకు గడ అంటుందా? సిమిలర్గా బంగారం అండి, ఎంత పెద్ద మంటలో ఆ బంగారం వేస్తే అంత మిలమిలలాడే ఆభరణంగా అది బయటకు వస్తుంది. సో ఇవన్నీ సమాధానాలు మహాదేవి అల్లమ్మ ప్రభుకు చెప్పటం జరిగింది. ప్రతి ఒక్కరికి జీవితంలో ఏవో ఒకటి ఉంటాయండి. కొన్ని పరిస్థితుల ప్రభావమా, కొన్ని సందర్భాల్లో సాధకుడు ఏవి పడితే అవి ఆలోచించి లేనిపోనివి ఊహించుకొని దాన్నే మనం ఆధ్యాత్మిక జగత్తులో భ్రమలు, మాయలు అంటాం. నాకే జరుగుతుంది, నన్ను ఎవరు అర్థం చేసుకోరు. నువ్వు అర్థం చేసుకున్నావా? నిన్ను నువ్వు అర్థం చేసుకున్నావా? ఫస్ట్ అసలు నీ ఆత్మ నీ శరీరాన్ని ఎట్లా ఎంచుకుందో నీకు అర్థమైందా? నువ్వు బింబానివి, బాహ్యంలో ఉన్నదంతా ప్రతిబింబము అని నీకు ఎరుకలోకి వస్తూ ఉందా? యు ఆర్ సపోజ్ టు చెక్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు సంస్కరణ చేసుకో, నీ చుట్టూ ఆటోమేటిక్గా సంస్కరించబడుతుంది. యద్భావం తద్భవతి, యాజ్ విత్ ఇన్ సో వితౌట్. నీ లోపల ఏముందో బాహ్యంలో అదే ఉంది. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి. ఎన్ని కావాల్సిస్తే అన్ని విని ఉన్నావు ఇదివరకే. ఆచరణలో పెట్టాలి, స్పీడప్ జరగాలి. ఆలోచన, మనసు, వ్యక్తీకరణల మధ్య సామరస్యాన్ని నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకోగలగాలి. సో ఇప్పుడు పరీక్షించాడు, ఇంకా లోపల ఏదన్నా దాగి ఉందా, అణుచుకొని ఉందా?
క్లీన్ చిట్ అండి. ఆమె ప్రేమ, ఆమె విశ్వాసం ఆ చెన్న మల్లికార్జునుడిపై ఎంతుందో ఆ పదాల రూపంలో వ్యక్తీకరణ చేస్తూ ఉంది. ఎక్కడ వనకట్లేదు, బొనకట్లేదు, భయం లేదు. అత్తమామలు కానీ, తల్లిదండ్రులను కానీ, భర్తను కానీ, సమాజాన్ని కానీ, గురువులను కానీ ఎవరిని నిందించట్లేదు. నేను నా హృదయంలో ఉన్నటువంటి ఆ చిన్న మల్లికార్జునుడిని వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నా. ఎక్కడో శ్రీశైలంలో ఉంటాడంట, అక్కడికి వెళ్ళమని మా గురువు నన్ను సూచన చేశాడు, అక్కడికి వెళ్తూ ఉన్నా. రకరకాల ప్రశ్నలతో పరీక్ష జరిగింది, చాలా ముందుకు వచ్చారు. సో చివరిగా ఏమంటుందండి ఆవిడ? వాసవి గారు మళ్ళీ చదవండి. అలాగే చెన్న మల్లికార్జునుడు నాకు మరణం ప్రసాదించిన దానిని నేను ప్రేమతో ఆనందంతో ఆహ్వానిస్తాను, ఎప్పుడు నిందించను. ఈ లైన్ ఈ స్టేట్మెంట్ నువ్వు ఇవ్వాలి అంటే నీలో గట్స్ ఉండాలి. ఎంత విశ్వాసం ఉండాలి అంటే నీలో ఉన్న తండ్రి పట్ల నువ్వు ఎవరిని పూజించినా, అది సాయిబాబా కానీ, దుర్గమ్మ కానీ, వెంకటేశ్వరుడు కానీ, శివుడు కానీ, లోకల్ అమ్మవార్లను కానీ, ఎవరిని పూజించినా, నిన్ను నువ్వు పూజించుకున్నా, నిరాకారంగా నిర్గుణంగా ఉన్న నీలో ఉన్న తండ్రి పట్ల నువ్వు ఉన్నటువంటి విశ్వాసమైన ఏదైనా అండి, నాన్న ఇది నువ్వు ప్రసాదించిన జీవితం. ఈ జీవితంలో ఎన్నో బంధాలను నువ్వు ఇచ్చావు, నాకెన్నో బాధ్యతలను నువ్వు ఇచ్చావు, అలాగే అయోమయాన్ని, గందరగోళాన్ని కూడా ఇచ్చావు. వాటి నుంచి నేను ఇప్పుడు స్పష్టత వైపు వెళ్తూ ఉన్నా. నేను సృష్టికర్తను, నీవే నేనై ఉన్నా, నీవే నేనై ఉన్న నేనే అందరిలో ఉన్నా. నేను వేరు, బాహ్యం వేరు కాదు, అందరూ ఒక్కటే. ఏ పరిస్థితి అయినా నీ వరప్రసాదంగా నేను దాన్ని ఆహ్వానిస్తాను. సో ఇప్పుడు అల్లమ ప్రభు చెప్తూ ఉన్నాడు, నువ్వు శ్రీశైలంకి వెళ్తూ ఉన్నావు, క్రూర జంతువులు ఉంటాయి, ఇక్కడ నుంచి ఎంతో దూరం ఎట్లా వెళ్తావో ఏంటో, దేశం కాని దేశం, ప్రాంతం కాని ప్రాంతం, భాష, ఇవన్నీ ఉంటాయి కదా, ప్రకృతి, అడవులు, నదులు, ఎండలు, ఇవన్నీ దాటుకొని వెళ్ళాలి. సమాజానికి సంబంధించి, గతానికి సంబంధించి, అలాగే భవిష్యత్తుకి సంబంధించి అన్ని విధాలుగా పరీక్ష చేసేసాడు. ఇక ఏం చేసినా ఏమే కదలట్లేదు, భయపడట్లేదు, వెనకడిగేయట్లేదు. ఆమెలో ఉన్న తండ్రి పట్ల ఆమె అంత విశ్వాసం కలిగి ఉంది. ఏమంటుంది? ఆ చిన్న మల్లికార్జునుడు నాకు మరణాన్ని ప్రసాదించిన దాన్ని నేను ప్రేమతో ఆనందంతో ఆహ్వానిస్తాను, ఎప్పుడూ నిందించను. చూడండి ఆ శరణాగతి, ఆ వినయం తండ్రి పట్ల. కొన్ని సందర్భాల్లో మనం గురువుని నిందించి ఉండవచ్చు, మనల్ని మనం నిందించుకొని ఉండవచ్చు, ఇంట్లో వారు కావచ్చు, పూజిస్తున్న దైవాన్ని కావచ్చు. ఇంకెన్ని పూజలు చేయాలి నీకు, ఎన్ని నోములు, ఎన్ని వ్రతాలు, ఎన్ని నైవేద్యాలు పెట్టాలి, నా కోరిక తీర్చవా నువ్వు? తప్పు కాదండి, ఖచ్చితంగా ఆ విధంగా ఉండాలి. కానీ నాణానికి అటువైపు కాదు, ఇటువైపు ఉండాలి. ప్రేమతో, కృతజ్ఞత భావము, విశ్వాసము, ఆ భావాన్ని సాధకుడు అలవర్చుకొని ఆ ఎదుగుదల ఏంటి అనేది పరీక్షించుకోగలగాలి ఎవరికి వారు. సో అయిపోయిందండి ఇంక ఇక్కడంతా. ఇప్పుడు అప్పటిదాకా మహాదేవి అని పిలువబడుతున్న ఆవిడకి ఈ శివ అనుభవ మండపం నందు అక్కడ జరిగిన కాన్వర్జేషన్ బేస్ చేసుకొని అక్క అన్న బిరుదును ఆ అల్లమ ప్రభు వారు ఇవ్వటం జరుగుతుంది. ఇక మీదట మహాదేవిని అక్క మహాదేవిగా పిలవటం జరిగింది. ఫాలో అవుతున్నారు కదండి? ఫాలో అందరూ ఫాలో అవుతున్నామా? సార్. ఎవరు పడుకోలేదు కదా? ఎవరు పడుకోలేదు కదా మాస్టర్స్? లేదు సార్. గ్రేట్. సో నెక్స్ట్, ఈ భర్త కూడా మరీ అంత క్రూరుడేం కాదు, మంచివాడే. జైనిజానికి సంబంధించి అంటే చాలా డిసిప్లిన్ లైఫ్ స్టైల్ ఉంటుందండి వాళ్ళది. ఏమంటే క్షణికావేశం, దాన్ని మహాదేవి తట్టుకోలేకపోయింది. ఏంటి ఎప్పుడు ఈ శరీర కాంక్షతో ఉంటాడు ఇతను, ఎప్పుడు నా పూజకు గురువులకు సేవ చేస్తూ ఉంటే అడ్డుగా నిలుస్తూ ఉన్నాడు, అది తట్టుకోలేక ఆమె నిర్ణయం ఆమె తీసుకొని అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక ప్రాంతంలో, ఈ నల్లమల అటవీ ప్రాంతంలో మళ్ళీ భర్త మహాదేవి దగ్గరికి రావటం జరుగుతుంది. తన ముందు భర్త వచ్చినప్పుడు మహాదేవి భర్తను ఉద్దేశిస్తూ, నాకు మీ పట్ల ఎటువంటి కోపం లేదు, మీరు నాకు గురువుగా
ఆ భావన నాలో ఉంది అంటారు. మనం రామ్తో విజ్డమ్లో అనేక సందర్భాల్లో చాలా ప్రేయర్స్ చూసాం. గతాన్ని ఇక మీదట నువ్వు చూసి భయపడట్లేదు. గతం తాలూకా సంఘటనలను ప్రస్తుత వర్తమానంలో నువ్వు కలుషితం చేసుకోవట్లేదు. ఆ గతాన్ని నువ్వు ఒక గురువుగా చూస్తూ ఉన్నావు. అలాగే భవిష్యత్ తాలూకా ఎలా వెళ్ళాలి అడవికి, ఏంటి, ఎవరు సహాయంగా ఉంటారు, ఎదురు చూడట్లేదు. వెళ్తూ ఉంది, వెళ్తూ ఉంది. తన మదిలో ఆ దైవాన్ని విశ్వసిస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తూ ఉంది. ఈ క్రమంలో భర్త తారసపడితే, నాకు నీ పట్ల, భర్త వచ్చి ఇంటికి రమ్మంటాడు అనమాట. నాకు మీ పట్ల ఎటువంటి ద్వేషభావన కానీ కోపం కానీ లేదు. పైగా మీరంటే నాకు గురువు అన్న భావన ఉంది. మీరే లేకపోయి ఉంటే నేను ఆ చెన్న మల్లికార్జున్ని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చేదాన్ని కాదు. గతం డిజాల్వ్ అయిపోయింది, కరిగిపోయింది. ఇప్పుడు చూడండి మళ్ళీ వారి భర్త ఏమంటారు? నిన్ను చూస్తే ఒక దైవారాధన చేయాలి అన్న భావన నాకు కలుగుతూ ఉంది అంటారు. సో ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, నీ మదిలో, నీ అంతరంలో నువ్వు నీ ఆత్మకు కనెక్ట్ అయ్యి తండ్రి వైపుగా నీ ప్రయాణం సాగిస్తూ ఉన్నప్పుడు, బాహ్యంలో ఋతువులను నువ్వు, కాలాన్ని నువ్వు, అన్ని పరిస్థితులను అధిగమిస్తావు. అన్ని నీకు అనుకూలంగా తయారవుతాయి. ఎలాగైతే తల్లిదండ్రులు వ్యతిరేకన చేయట్లేదు, ఆ సభా మండపంలో నీవు ఆ తండ్రి పట్ల ఎంత ప్రేమతో ఉన్నావో అక్కడ ప్రకటితమయ్యింది. నీ పేరు విశ్వవ్యాప్తమయ్యింది. ఇప్పుడు భర్త కూడా నీ పట్ల అపరాధ భావనతో లేడు. నువ్వు భర్త పట్ల ప్రేమ భావన, గురువుగా ఆరాధిస్తూ ఉన్నావు. నువ్వు కనెక్ట్ అవ్వాల్సింది నీ అంతరంలో ఉన్నటువంటి వాడికి. నువ్వు దాన్ని ఆత్మగా పిలుచుకో, తండ్రిగా పిలుచుకో. తదుపరి దశల్లో సర్వ సృష్టి నీకు అనుకూలంగా మారుతుంది. నో ఇమేజెస్, దాగుడు మూతలు ఉండకూడదు, దురుద్దేశాలు ఉండకూడదు. ఫైన్ ట్యూన్ అవుతూ ఉంది బాహ్యంలో ఫ్రీక్వెన్సీ. నిన్ను నువ్వు ఎంత నిర్మల హృదయంతో పెట్టుకుంటావో ఆ తండ్రి నిన్ను అంతగా ఆశీర్వదిస్తాడు. అతని సహజ స్థితి అది. దురుద్దేశాలు, వక్రబుద్ధితో ఉంటే ఇప్పుడున్న ఫ్రీక్వెన్సీకి పాసిబిలిటీస్ లేవండి. చెప్తున్నాను కదా, కొత్త కొత్త పేర్లను ఇంకా మీరు వినబోతూ ఉన్నారు. ఈ అమరత్వాన్ని సిద్ధించుకున్నవారు కానీ, అగోచరంగా ఉన్నవారు కానీ, మానవాళి యొక్క శ్రేయస్సును కోరటంలో ముందుకొస్తూ ఉన్నారు. ఎంత ఓపెన్ మైండ్, ఎంత నిర్మలమైన హృదయము, ఎంత యు ఆర్ సపోజ్ టు బి నేకెడ్ ఇన్ యువర్ కాన్షియస్నెస్. చూడండి, ఆ భర్త దైవంగా ఆరాధిస్తా అంటూ ఉన్నాడు. కోపం లేదు భర్త పట్ల. ఇప్పుడు నీ వల్లే కుటుంబం ఇట్టుంది, నువ్వే బాగుంటే పరిస్థితి నాకు వచ్చేది కదా. డైలాగ్స్ లేవు, ఆ డ్రామా లేదు. నువ్వు ఉన్నావు, ఆలోచనలు చేస్తూ ఉన్నావు, విచక్షణ జ్ఞానం ఉంది, నువ్వు సెట్ చేయగలుగుతావు. రామ్తో విజడం వింటూ ఉన్నారు, మీకు కావాల్సిన విధంగా ఆలోచనలు చేసుకుంటూ ఉన్నారు, ప్రోగ్రెస్ అవుతూ ఉన్నారు. సో మొత్తానికి నల్లమల్ల అటవీ ప్రాంతానికి వచ్చేసిందండి. కదలీవనం మూవీలో ఏదో ఒక కొండ ప్రాంతం చూపిస్తారు. ఆ శ్రీశైలంలో మల్లికార్జున్ని దర్శనం చేసుకుంది, గుహలు ఉంటే అక్కడ తపస్సు చేసింది. తదనంతరం కదలీవనం అన్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ తపస్సు చేయటం జరిగింది. ఆ చివరి రోజుల్లో కొంతమంది ఆవిడ్ని చూడటం జరిగింది. కదలీవనంలోకి వెళ్ళిన తర్వాత ఎవరు చూడలేదు. తదుపరి దశల్లో ఏం జరిగింది ఎక్కడ సమాచారం లేదు. సో చూద్దాం.
సో అలా ఆ సింబాలిక్గా అక్కడ మనకు చూపిస్తూ ఉన్నారు కాంతిలో లీనమైపోవటం. ఇంగ్లీష్లో సబ్ టైటిల్స్ చూడండి. అట్ కదలి ఇన్ శ్రీశైలం అక్క మహాదేవి డెవలప్స్ స్పిరిచువల్ పవర్ అండ్ అటైన్స్ సౌల్ కాన్షియస్నెస్. తన శరీరాన్ని ఆత్మవైపు తీసుకెళ్లటం జరిగింది. ఎక్కడ? శ్రీశైలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో అనేక వనాల్లో కదలీవనం అన్నది ఒక భాగం. ఆ కదలీవనంలో తపస్సు చేస్తూ ఆధ్యాత్మిక పరంగా పరాకాష్ఠ స్థితికి చేరుకుంది. దాన్ని రామ్తా విజ్డమ్లో మనం .0 స్టేటస్ అంటాం. తండ్రి తనయుడు ఏకమైన స్థితి అంటాం. మరణం కాదది. అటైన్స్ సౌల్ కాన్షియస్నెస్. శరీర స్పృహ అప్పటికే అధిగమించింది ఆమె. ఇప్పుడు కదలీవనంలో కూర్చుంది. ఆ శివయ్యను వెతుక్కుంటూ వెళ్ళింది. చిన్నప్పుడే జనన మరణ చక్రాలకు అతీతంగా ఉన్నవాడు ఆ శివుడు అనుకుంది. ఏ భయము లేదు, అన్నింటినీ అధిగమించింది. దేని అదుపులో? మహాదేవి లేదు, అన్నిటికీ పైన తానుంది. చాలా నిర్మల హృదయంతో ఉంది. కూర్చుంది, తపస్సు చేసింది, తన దేహాన్ని కాంతి దేహంగా మార్చుకుంది. దాన్ని మనం అమరత్వం అంటూ ఉన్నాం. ఆ విధంగా మహాదేవి అక్క మహాదేవిగా రూపాంతరమయ్యింది. అక్క మహాదేవి అమరజ్యోతి అక్క మహాదేవిగా రూపాంతరమయ్యింది. సో ఏమంటున్నాడు? ఆ శ్రీశైలం అడవుల్లో కదలీవనంలో ఆధ్యాత్మికతలో పరాకాష్ఠకు చేరి ఆత్మ చైతన్యంతో తాను లీనమయ్యింది. ఆ ఆత్మ చైతన్యం వెళ్ళి మళ్ళీ తండ్రి మూల చైతన్యం అండి. మీరు బాగా ఈ పదాలను గమనించండి. రామ్తా విజ్డమ్ వింటున్న వారికి బాగా కనెక్ట్ అవుతుంది. ఆధ్యాత్మిక జగత్తులో పరాకాష్ఠ స్థితి. శరీరం వెళ్ళి ఆత్మలో లీనమయ్యింది. మరణం కాదు, సౌల్ కాన్షియస్నెస్. అక్క మహాదేవి డెవలప్స్ స్పిరిచువల్ పవర్ అండ్ అటైన్స్ సౌల్ కాన్షియస్నెస్. తర్వాత ఏమైంది? గాడ్ కాన్షియస్నెస్. ఈ ఆత్మ వెళ్ళి మళ్ళీ తండ్రి వైపు వెళ్ళింది, మూల చైతన్యం వైపు వెళ్ళింది. తనయుడు తండ్రి ఏకమైన స్థితి. చూడండి మళ్ళీ నెక్స్ట్ లైన్. షీ మర్జెస్ హర్ సౌల్ ఇన్ ది రిమెంబరెన్స్ ఆఫ్ హర్ బిలౌడ్ చెన్న మల్లికార్జున. తన ఆత్మను ఆ తండ్రి మూల చైతన్యంలో, అదే రామ్తా విజ్డమ్లో పదే పదే మనం అనుకున్నది ఫాదర్ అండ్ సన్, తండ్రి తనయుడు ఏకమైన స్థితి. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏం కోరినా తండ్రి కాదనడండి. ముందు నువ్వు ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశం అయిన తర్వాత, శరీరం యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్న తర్వాత, ఆత్మ వైపు నీ ప్రయాణాన్ని చేస్తూ ఆత్మ శరీరము రెండు ఒకటి చేసుకుంటూ ఆ మూల చైతన్య స్థితికి వెళ్తావు. అతను నీకు ఏం హోదా ఇస్తున్నాడు? జగన్మాతగా నిన్ను చేశాడండి అతను. తనయుడు తండ్రి ఏకమవడం అంటే ఏంటనుకుంటున్నారు? జగత్ పిత నువ్వే. ఐ అండ్ ఫాదర్ ఆర్ వన్. ఇక నేను శరీరము, నేను ఆత్మ, నేను వేరు, నువ్వు వేరు, ఈ ఏముండవు. ఏకత్వం అండి. షీ అటైన్స్ ది స్టేటస్ ఆఫ్ వరల్డ్ మదర్. జగన్మాతగా రూపాంతరం అయ్యింది. అండ్ బికమ్ ద సోర్స్ ఆఫ్ స్పిరిచువల్ పవర్. ఆధ్యాత్మికత కోసం అన్వేషణ చేస్తున్న వారికి ఒక శక్తిగా, ఒక ఆధారంగా తానవ్వటం మొదలయ్యింది. అయితే ఎక్కువ మంది కర్ణాటకలో అక్క మహాదేవికి సంబంధించినటువంటి ఫాలోవర్స్ ఉంటారండి. అది కూడా ఒక భక్తికి సంబంధించి మాత్రమే. గుళ్ళు, గోపురాలు జనరల్గా ఉంటుంది కదా ఒక సెటప్. భక్తి అంటే అమర జ్ఞానం ఆ ఆ పర్స్పెక్టివ్లో, ఆ యాంగిల్లో ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేయవలసి ఉంది. ఖచ్చితంగా సోర్సెస్ ఉంటాయి. మనకున్న మార్గాల ద్వారా మనం ఇంకా కొద్దిగా అన్వేషణ చేయవలసి ఉంది. ఇంకా స్పష్టత మనం మహాదేవి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి ఉన్న వనరులను బేస్ చేసుకొని, అమరత్వం వైపునే నాకున్న పక్షపాతాన్ని బేస్ చేసుకొని, ఆ మహాదేవి అక్క మహాదేవి కదలీవనంలో తన శరీరాన్ని ఆత్మ వైపు తీసుకెళ్ళింది. శరీరము ఆత్మ మూల చైతన్యమైన తండ్రి వైపు తీసుకెళ్ళాడు. ఆ తండ్రి ఆవిడను జగన్మాతగా కూర్చోబెట్టాడు.
సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇద్దరు ముగ్గురితో మాట్లాడడం జరిగిందండి తెలిసిన సోర్సెస్ ద్వారా, లింగాయత్ కమ్యూనిటీస్. ఆమె మరణించింది అని ఎక్కడ మేము కూడా వినలేదండి. ఊరికట్లా వెళ్ళింది, దేవునిలో లీనమయ్యింది, దేవునిలో ఐక్యమైంది అంటారు తప్పితే వాస్తవంగా ఆవిడ ఒకవేళ కాలం చేశారు, ప్రాక్టికల్ మైండ్తో చూద్దాం, కాలం చేశారు అనుకుందాం. జనరల్గా సమాధి లాంటిది ఉండాలి, ఎక్కడ కనపడలేదు. చాలామంది దైవంలో శివుడిలో ఐక్యమైంది అంటూ ఉన్నారు. సో దీన్ని నేను రామ్తా విజ్డమ్తో విశ్లేషణ చేయవలసిన సందర్భంలో నాకు స్పష్టతలు కలిగాయి. ఇది అండి, ఈ ఈ ఇమేజ్ అక్క మహాదేవి కేవ్ అండి. కృష్ణానదికి ఒక భాగాన ఇది ఉంటుంది. ఇది కదలీవనం, డీప్ ఫారెస్ట్లో ఉంటుంది. యూట్యూబ్లో మీరు వీడియోస్ కూడా చూడొచ్చు. సో ఇప్పుడు నాకు నాకు ముందు స్పష్టత రావాలి. నేను నా అవగాహనలో గుడ్డిగా నేను కూడా ఏది నమ్మను కదండి. ఈ కోవిడ్ టైం నుంచి రాంతా కాన్షియస్నెస్తో ఎట్లా జర్నీ ట్రావెల్ అయిందో, ఆ కాన్షియస్నెస్ కనెక్ట్ అవ్వుతూ ఈ అక్క మహాదేవి విషయంలో కూడా ట్రావెల్ అవ్వడం జరుగుతూ ఉంది. తదనుగుణంగా సమాచారం వస్తూ ఉంది, తీసుకుంటూ ఉన్నా, బీట్ ఎక్స్టర్నల్ సోర్సెస్ ఆర్ ఇన్ ఫోకస్. సో కన్క్లూజన్కి వచ్చాను. ఒకరు చదవండి మాస్టర్. మాస్టర్ లీవ్స్ నో ఫుట్ ప్రింట్స్, నో బడీ, నో గ్రేవ్. ఎస్, ఒకసారి తెలుగులో చూడండి. మాస్టర్ ఎటువంటి జాడలను మిగల్చడు, శరీరాన్ని మిగల్చడు, సమాధిని కూడా మిగల్చడు. సో అలా మాయమైపోతారండి వాళ్ళు. మళ్ళీ అవసరం అన్నప్పుడు సశరీరంగా రావటమా, కాన్షియస్ టు కాన్షియస్ డీల్ చేయటమా, ఆర్ సమ్ మీడియంస్, కొంతమంది సమూహాల ద్వారా, వ్యక్తుల ద్వారా ఆపరేట్ అవ్వటమా. ఇది రామ్తా డిఫైనింగ్ ద మాస్టర్ నుంచి ఒక చాప్టర్ ఉంటుంది. వై డు మాస్టర్స్ లివ్ ఫర్ ఎవర్ అన్న చాప్టర్లో ఇది ఒక లైన్ అండి. మాస్టర్ అన్నవాడు ఎటువంటి అడుగుజాడలు మిగిల్చడు. ఆవిడొచ్చి ఏం చెప్పుకోలే, నా భర్త నన్ను ఇట్లా అన్నాడు, సమాజం నన్ను ఇట్లా అనింది. అప్పుడున్నవారు కథల రూపంలో, పాటల రూపంలో అప్పటి సమాజం తర్వాత తరానికి తీసుకొచ్చింది. ఆవిడొచ్చి చెప్పుకోలే, ఆవిడ చేసింది సమాజం చెప్పటం మొదలుపెట్టింది. గుర్తుపెట్టుకోండి, ట్రూ మాస్టర్ సొంత డబ్బాలు కొట్టుకోడు. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎటువంటి అడుగు జాడలు మిగల్చలేదు. నేను నడిచాను, నా దారిలోనే నడుచు, అప్పుడే నీకు ఆ దైవం దర్శనం అవుతుంది, ఇదిగో నాకు ఈ జ్ఞానం తెలుసు, నేను నీ మీద బలంగా రుద్దుతున్నా, అది చేయలేదు. ట్రూ మాస్టర్ నెవర్ లీవ్స్ ఫుట్ ప్రింట్స్. నాకు గుహలు కట్టండి, నాకు విగ్రహాలు పెట్టండి, నాకు పూజలు చేయండి, అది కూడా ఏం లేదు. చాలా కోర్ రిలేషన్ ఉంది రామ్తాలో. నేను తెలుసుకున్నది మహాదేవి లైఫ్లో జరిగినటువంటి, ఆమె ఆచరించినటువంటి దాంట్లో. సో స్టిల్ ఇంకా ఎవరికన్నా ఈవిడ అమరత్వమా కాదా ఖచ్చితంగా డౌట్స్ పెట్టుకోవాలి. అప్పుడే నువ్వు స్పష్టత వైపు వస్తావు. ఏదో ఒకడు కూర్చొని ఈడ చెప్తూ ఉన్నాడు, మేము ఇన్ని చప్పట్లు కొడతామంటే కాదు. ఆ డేస్ అయిపోయినాయి. నీకు నువ్వే రుజువుగా కావాలి. నీకు ఏ రుజువులు కనపడలేదు, నువ్వే ఒక రుజువుగా, నువ్వే అమరత్వాన్ని సిద్ధించుకో. రుజువుల కోసం చూస్తున్న వారికి నువ్వే ఖచ్చితంగా ఒక రుజువుగా మారాలి. ఫాలో అవుతున్నారా అండి? Yes, sir. ఫాలో అవుతున్నాం సార్. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. అవుతున్నాం సార్. సో చాలా ఇంపార్టెంట్. ఇదంతా బాగుందండి. యా, అండ్ చివరిగా ఈ భూమి మీదకి మనం వచ్చింది సృష్టించుకోవటానికి, మనకు కావలసిన వాటిని మనం సృష్టించుకోవటానికి. అయితే వీటిపైన అసహజమైనటువంటి భయాలు, ఆందోళనలు, దిగుళ్ళు, అనుమానాలు ఉండటం వల్ల సహజమైన నీ స్థితులు నీకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఒక పదం పెట్టుకున్నాం ఇడ, ఆధ్యాత్మికత, సాధన, సేవ, ఏవో పెట్టుకున్నాం.
ఒక స్థితికి నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు నీకు అర్థమవుతుంది ఇవన్నీ నా సహజ స్థితులు అనేసి. సో మళ్ళీ చెప్తున్నానండి, ఆ తండ్రి నీకు ఇచ్చినటువంటి హక్కు నువ్వు ఆనందంగా ఉండటం అన్నది హక్కు. అది భౌతిక జగత్తులో ఆస్తిపాస్తులు హక్కు మనం పోరాడతాం కదా, నా వాటా నా వాటా అని. ఇప్పుడు నువ్వు పోరాడు ఆధ్యాత్మిక జగత్తులో నీ హక్కు కోసం నువ్వు పోరాడు. ఆరోగ్యంగా ఉండటం నీ హక్కు, సంపదలతో ఉండటం నీ హక్కు, నీ అనుబంధాలను ఆత్మీయంగా ఉంచుకోవటం నీ హక్కు. ఇది నీ కోసం నువ్వు చేసుకుంటూ ఉన్నావు. నువ్వు సెట్ అవ్వు, మిగిలింది ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇవి నీ సహజ స్థితులు. సో థ్యాంక్ యూ మాస్టర్స్, కీప్ క్రియేటింగ్. ఇదే అండి అక్క మహాదేవి గురించి మనం క్లుప్తంగా ఒక పరిచయ కార్యక్రమం లాంటిది. అండ్ కన్క్లూజన్లో కొన్ని పాయింట్స్ నేను యాడ్ చేస్తానండి. ఇప్పుడు అందరం అన్ని సర్దేసుకొని కదిలివనంకి వెళ్ళాలి అనేసి ఎవరు అనుకోకండి. ఆ డేస్ అయిపోయినాయి. ఇంటికి దూరంగా కొండల్లో ఎప్పుడో పోయిన జన్మలో ఏమన్నా కూర్చొని ఉన్నాం. అడవులలో తిరిగావు, గుళ్ళ చుట్టూ తిరిగావు, ఎక్కడికి పోయినా నీకు కావాల్సింది దొరకలేదు. చివరికి నువ్వేమర్థం చేసుకున్నావు, నీకు కావాల్సింది నీ అంతరంలోనే ఉంది. దాన్ని నువ్వు గట్టిగా పట్టుకున్నావు. అక్కడి నుంచి నువ్వు ఎక్స్ప్లోర్ అవుతూ ఉన్నావు, ఎక్స్పాండ్ అవుతూ ఉన్నావు, ఎవాల్వ్ అవుతూ ఉన్నావు. ఇంకొకటి చెప్తాను, అక్కటోళ్ళే సమాజంలో అడుగులు పెట్టడం మొదలు పెడుతూ ఉన్నారు. వాళ్ళకు బోర్ కొట్టిందండి, ఏవేవో ట్యాగులు పెట్టుకొని వస్తూ ఉన్నారు, హిమాలయన్ యోగీస్, ఏవేవో పేర్లు పెట్టుకున్నారు. అట్లా ఆ పేర్లు ఉంటేనే ఈడ వాళ్ళ మనుగడ ఉండట్లేదు. సహజత్వం ఏంటి? నువ్వు నీలా ఉండటమే దైవత్వం. దాని వెనుక ట్యాగులు గీగులు అనవసరం. నో కమర్షియల్ బిజినెస్ లేదు ఇక్కడ. ఇంకా అటువంటి వాళ్ళు రాలిపోతారు. మీరు చూస్తూ ఉండండి, సంస్థలు విలువిల్లాడుతూ ఉన్నాయి డబ్బులు దొరక్క. గతంలో ఏవేవో మాయమాటలు చెప్పి సాధకుల దగ్గర ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి సాధకుడి బలహీనతలపై సంస్థల నిర్మాణం జరిగింది. ఇక ఆటలు సాగవండి. ఇప్పుడు ఉన్నదంతా బాహ్యంలో ఉన్న ఫ్రీక్వెన్సీ. సాధకుడు ఉన్న చోటే అన్ని తెలుసుకుంటూ ఉన్నాడు. అన్ని బంధాల మధ్య, అన్ని బాధ్యతల మధ్య తాను ఎవాల్వ్ అవుతూ ఉన్నాడు. నువ్వు ఒకవేళ అది కాకుండా బాహ్యంలో ఏదో ఉంది అక్కడికి వెళ్తేనే జరుగుతుంది అంటే కాదు, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నట్లే. నువ్వు కూర్చో, నీ దగ్గర లేనిది బాహ్యంలో ఎక్కడ ఏం లేదండి. ఒకవేళ ఎవడన్నా ఇక్కడికి రా నీకు అది జరుగుతుందంటే వాడు నీ నుంచి ఆశించేది వేరు. నిన్ను వాడు ఆర్థిక వనరుగా చూస్తూ ఉన్నాడు. నీ ఎదుగుదల వాడికి అవసరం లేదు. వాడి పబ్బం గడపడానికి, వాడి జీవన పోషణానికి నిన్ను ఒక ఆర్థిక వనరుగా, నువ్వున్న పరిస్థితిని, ఆ బలహీనతన పునాదులపై వాడు ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నువ్వు కూర్చో, నీ దగ్గరికి అందరూ వస్తారు. నువ్వు కూర్చో, నీ దగ్గరికి. ఇప్పుడు నువ్వు ఉన్న చోటే, ఇంట్లోనే అక్క మహాదేవి గురించి ఎలా వింటున్నావు, రామ్తా గురించి ఎట్లా వింటూ ఉన్నావు? నీకు కావాల్సి వస్తే ప్రకృతి మధ్యకి వెళ్ళు. అక్కడికి వెళ్తేనే ఏదో వస్తుందా అంటే నిన్ను వాడు మోసం చేస్తున్నాడు. ఎవడైనా కావచ్చండి. సంస్థల మనుగడ రాబోయే రోజుల్లో కుప్ప కూలబోతూ ఉన్నాయి. ఏ సంస్థ అయినా గుర్తుపెట్టుకోండి. బాహ్యంలో నువ్వు అన్వేషించింది చాలు. నీతో నువ్వుండు, నీ మదితో నువ్వుండు, నీ ఆత్మతో నువ్వుండు. ఆడికెళ్ళినా నువ్వు చేయాల్సింది ఇదే. నీతో నువ్వే ఉంటావు, నీ ఆలోచనలో నువ్వే ఉంటావు. ఒక్క ఆలోచనతో నువ్వు ఉన్న చోటే నీకు కావాల్సిన దాన్నే నువ్వు సృష్టించుకోవచ్చు. సో చెక్ యువర్ సెల్ఫ్. నువ్వు ఆచరిస్తున్న సాధనా పద్ధతులు, నువ్వు అవలంబిస్తున్న సంస్థ యొక్క నియమాలు నిన్ను అనంతం వైపు తీసుకెళ్తూ ఉన్నాయా, ఇంకా గందరగోళంలోకి నిన్ను నెట్టేస్తూ ఉన్నాయా? యు ఆర్ సపోజ్ టు చెక్. సో ఇప్పుడంతా సమాజంలోనే ఉందండి గేము, కుటుంబ వ్యవస్థలోనే ఉంది గేమ్ అంతా. లేకపోతే నీ ఆత్మ, నీ శరీరాన్ని ఆ పర్టికులర్ కుటుంబంలో ఉండేలాగా డిజైన్ చేయదు. మళ్ళీ చెప్తున్నా, అనేక జన్మలుగా కొండలలో ముక్కులు మూసుకొని, గుహలలో మగ్గిపోయి, అడవులలో అనాథగా తిరుగుతూ, గుళ్ళ చుట్టూ ఏం చేయాలనో పొర్లుదండాలు పెట్టిన పరిస్థితి నుంచి నీ ఇంట్లో నువ్వు కూర్చొని, నీ శరీరం అన్న ఇంట్లో నీ ఆత్మతో నువ్వు ముచ్చట్లు పెట్టుకొని, కాలు మీద కాలేసుకొని నువ్వు నీకు కావాల్సిన అన్నింటినీ నువ్వు సృష్టించుకోవచ్చు. దానికి నీకు రామ్తో విజ్డమ్ చాలా ఉపయోగపడుతుంది. సో ఇదండి. థ్యాంక్ యూ మాస్టర్స్ ఫర్ యువర్ టైం.
థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మాస్టర్. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. యా. అక్క మహాదేవి గుహలు కదలివనం వెళ్ళొచ్చాం సార్ మేము. ఓ గ్రేట్. ఏ సంవత్సరం వెళ్ళారండి? ఏమో సంవత్సరం తెలియదు సార్. కదిలివనమా అక్క మహాదేవి అది గుహలు? అక్క మహాదేవి గుహలు కదలివనం రెండు. ఓకే ఓకే. అది ధ్యాన మహాయజ్ఞం శ్రీశైలంలో జరిగినప్పుడు వెళ్ళాం సార్. ఓకే ఓకే. గ్రేట్. థ్యాంక్ యూ. సార్ ఇక్కడ నేను తను అక్క మహాదేవి 400 తత్వాలను రాసింది సార్. అందులో ముఖ్యమైనది మనకు చాలా పరిచయం ఏమీ చేతురా లింగ ఏమీ చేతురా అనేది ఒకటి సార్. అది హలో వింటున్నా మేడం. సార్ ఇంకొకటి కూడా అల్లమా ప్రభు దగ్గర ఆస్థానంలో బసవేశ్వరుడు అని బసవ కళ్యాణం అనేది తనకు అవును అక్కడికి వస్తుంది, ఆ ప్లేస్కి వస్తుంది. అవును బసవేశ్వరుడు కూడా ఇంచుమించు రామ్తా విజ్ఞానమే చెప్పాడు సార్. ఆయన 12వ శతాబ్దంలో అన్ని అవే. ఆయన కూడా లింగైక్యం చెందారు అని అంటారు. ఆయన కూడా అమరత్వం చెందాడు. అక్కడ లింగైక్యము కృష్ణానది ఒడ్డులో ఇట్లా పైకి లింగంలో ఆలింగనం చేసుకున్నారంటారు. అక్కడ కర్ణాటక వాళ్ళు ఫైట్ చేసి ఒక పెద్ద పైపులు లాంటివి ఏర్పాటు చేసి అక్కడనే లింగాన్ని స్థాపించారు సార్. ఏంటిది ఆయన మేడం? కూడా మీరు ఇట్లనే డీటెయిల్ కనుక్కుంటే ఆయన స్టోరీ ఇంకా మా అద్భుతంగా ఉంటుంది సార్. చాలా సంఘ సంస్కర్త ఆయన. మన మోదీ గారు కూడా చెప్పారు అప్పుడు ఆ కాలంలోనే అనుభవం మంటపం అనేది పెట్టారు. అంటే స్త్రీలకి చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. ఎస్. అక్కడ ఏంటంటే లింగ భేదం లేకుండా యాక్చువల్గా ఆయన బసవేశ్వరుడు బ్రాహ్మణ కులంలో పుట్టాడు. కాకపోతే అక్కడ తన అక్క అయిన ఆమెకి ఎందుకు ఉపనయనం చెయ్యరు, ఎందుకు ఈ లింగ విభేదన ఎందుకు అని చెప్పి వచ్చాక ఇక్కడ వీరశైవుల దాంట్లో లింగ విభేదన ఉండదు, అందరూ లింగధారణ చేస్తారు. అది ఆయనకు నచ్చి ఇంకా కుల విభేదం లేకుండా అందరికీ, ఇప్పుడు మీరు చూపించారు చూడండి సార్, అందరికీ లింగంది అది ఉపదేశం చేయించాడు అనమాట. అప్పుడు ఒకలాంటి ఉద్యమమే ఏర్పడింది. ఆయన స్టాచ్యూ కూడా ట్యాంక్ బండ్ దగ్గర ఏర్పాటు చేశారు సార్ మన తెలంగాణ గవర్నమెంట్. 10 years అయిందో ఏమో అప్పుడు. ఓకే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే సార్, చూస్తాను నేను ఇంకా వివరాలు మేము వీరశైవులమే సార్. సేమ్ అదే లింగము ఉపనయనం తీసుకొని లింగ పూజ సేమ్. ఈ అక్క మహాదేవి స్టోరీలు, బసవేశ్వర స్టోరీలు, అల్లమా ప్రభువు, వీళ్ళన్ని స్టోరీలు వింటూనే పెరిగాం మేము. అది గ్రేట్. మేడం మీరు కర్ణాటక నుండా మేడం? అవునండి. మా పూర్వీకులు కర్ణాటక, ఓకే మేము పుట్టి పెరిగింది హైదరాబాదే. ఓకే కాకపోతే ఓకే మాది నిరంతరము లింగము మెడలో ఉంటుంది. సేమ్ మన ఎస్ ఆత్మలింగాన్ని చేతిలోకి తీసుకొని అలా ప్రే చేస్తూ మన లోపలనే లీనమైపోవడం అన్నట్టు, మనమే ఎస్ రుద్రులం అయిపోయి పూజ చేసుకోవాలన్నట్టు ఉంది. మీరు యా బసవేశ్వరుడి గురించి ఇలానే మీరు ఇన్ఫర్మేషన్ తీస్తే నాకంటే ఇంకెక్కువ తీసుకోగలుగుతారు. ఆయన మనం బసవేశ్వరుడు యాక్చువల్గా నందీశ్వరుని అవతారం అంటారు. శివుని దగ్గర ఉంటది కదా సార్ నంది, అవును అవును ఆయన అవతారం అంటారు. ఆయన గర్భంలో ఎన్నో ఏళ్ళు ఉన్నాడంట సార్, మంత్స్ కాదు. ఓకే నాకు సరిగ్గా ఐడియా లేదు. ఎన్నో సంవత్సరాలు ఉన్నారు. అప్పుడు ఇప్పట్లాగా సిజేరియన్ తీసి బయటికి తీసడం అనేది ఉండదు కాదు కదా. తన తల్లి అన్నేళ్లు మోసిందంట తనని. ఓకే అది నేను విన్నాను. అంత ఎన్నేళ్ళు అనేది స్పష్టత లేదు సార్. ఓకే నేను ప్లాన్ చేస్తాను మేడం ఇది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో చాలా ఉంటాయండి మనం అన్వేషణ మొదలు పెడితే. ఇవేంటంటే ఇప్పుడు అర్త్ ఎవాల్వ్ అవుతుంది, ఇంకో ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవుతుంది అన్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీకి తగ్గ సమాచారం కూడా మన దగ్గరకు వస్తుందండి. మనం రెడీగా ఉండి దాన్ని వెంటనే అప్లై చేయాలి. నో డిలేస్, ఇంకా నో డ్రామాస్, నో ఎమోషన్స్, ఇంకా పాత పద్ధతులు పాత విధానాలు అవేం పెట్టుకోకూడదు. ఎమర్జ్ అవుతూ ఉంటాయి. స్పిరిచువాలిటీలో కూడా ఇన్నోవేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇంకాస్త పేర్లు మనం వింటాం.
మన ఇరుగున మన పొరుగున ఉన్న వారి నుంచి కూడా సమాచారం వస్తుంది మనకి. చాలా ఉన్నారండి. రామ్తో ఒక చోట చెప్తాడు, అమరత్వాన్ని సిద్ధించుకున్న వారే చాలా మంది ఉన్నారు అంటారండి. సో అది ఎనీహౌ థ్యాంక్ యూ. బ్యూటిఫుల్. అది చాలా చక్కగా ఇదంతా మీరు రీసెర్చ్ చేసి చాలా కనెక్టివ్ గా ఇది చూపించారు. అంటే ఆ జర్నీ చేసినట్టుంది. ఆ చుట్టూరు అక్క మహాదేవి తన లోపల తన బయట ఎలా తను ఉందో ఆ ట్రావెల్ లోకి మీరు తీసుకువెళ్ళినట్టుగా బ్యూటిఫుల్ గా ఉంది జర్నీ అంతా కూడా. చాలా చాలా బాగుంది. నిజంగా ఆ చిన్నతనంలో తను ఆ ప్యూర్ గా దాన్ని పట్టుకుని ఎంత ఎంత సింప్లిఫై చేశారో అంత చక్కగా తను. ఇంకా తన అంటే గురువు ఎవరు లేరా? గురువు అన్నారు కదా, గురువు ఏం బోధించారో అది అన్న తెలుసా మీకు విశ్వ? అంత డెప్త్కు పోలేదు అక్క. వారు అంతా శివ దీక్ష తీసుకున్నారు. ఆ దీక్ష నుంచే వీరు ఎవాల్వ్ అవుతూ వచ్చారు. భలే. ఉన్నారు మేడం. గురువు అప్పుడు శివ దీక్ష ఇచ్చేవాళ్ళు. ఎలా అంటే లేడీస్ కి మెచ్యూర్ అయినప్పుడు నుండి ఇంకా స్టార్ట్ చేస్తారు శివ దీక్ష. ప్రతి వారికి శివ దీక్ష ఇచ్చేవాళ్ళు. అప్పుడు నీ లోపలనే ఆత్మలింగం ఉంది, ఆ లింగాన్ని నువ్వు అభిషేకిస్తావు. నువ్వు పుట్టినప్పుడే లింగం కడతారు మెడలో. యాక్చువల్గా ఆ శతాబ్దంలో కడుపుకే కట్టేవాళ్ళు లింగాన్ని. పుట్టిన తర్వాత బట్టలో వేసి కంఠానికి కట్టేవాళ్ళు. ఇంకా ఇంకా పిల్లలకి మగ పిల్లలకేమో ఈ దీక్ష ఇచ్చి 11వ ఏటో 9వ ఏటో అట్లా దీక్ష ఇచ్చి గురువుతోని ఉపదేశం పంచాక్షరి మంత్రం ఉపదేశించి అలా రోజు లోపల ఉన్న ఆత్మలింగాన్ని ఇష్టలింగ ధారణ, ఇష్టలింగ పూజ అంటారు. ఇది అంటే ఇష్టంగా లోపలున్న, అంటే నువ్వే రుద్రుడుగా ఐక్యమయ్యి పూజ చేసుకోవాలని చెప్తారు. అది ఎక్సలెంట్ ఎక్సలెంట్. అదే మీరు చూపించారు కదా, వీడియోలో కూడా చూపించారు. బ్యూటిఫుల్. అంటే ఇంత అమరత్వానికి కనెక్ట్ అయిపోయేలాగా ఆ సాధన అది ఎలా ఉందన్నమాట. గ్రేట్ గ్రేట్, వండర్ఫుల్. ఇన్ఫ్యాక్ట్ మీరే నాకు ఇదంతా ప్రేరణ. అందుకే నేను పదే పదే సువర్ణయుగం టెలిగ్రామ్ ఛానల్ ఐఎమ్ కోటింగ్. మీరు మీరు ఇదంతా బయటికి తీసుకురావడం మీ ద్వారానే కదా, ఈ క్వశ్చన్ రైజ్ అవడం, తర్వాత మన శ్రీదేవి గారు చెప్పడము. నిజంగా మేము కూడా అక్క మహాదేవి గుహకు వెళ్ళాము విశ్వ. అయితే అక్కడ కొన్నేళ్ల క్రితం ఒక ఆమె అలాగే అక్కడ అలా ఉండిపోయారు, అక్కడే ఉండిపోయారు. ఒక వేరే లాంగ్వేజ్ ఆవిడ ఏం మాట్లాడుతున్నారు అర్థం కాలేదు, కానీ పులులు అవి కూడా వస్తాయట అక్కడికి, కానీ ఏం చేయవట. అంటే మనలో ఆ భయం అనేది పోయినప్పుడు ఏ జీవి కూడా ఏమి చేయదు అనేది ఆవిడ అక్కడ ఒక్కడే జీవిస్తున్నారు అంత అడవిలో. అది చూసి షాక్ అయ్యాం మేము. తర్వాత ఫీల్ అయ్యాము అక్క మహాదేవి ఎనర్జీని, మేము అక్కడ కాన్షియస్ ని ఫీల్ అయ్యాము చాలా బ్యూటిఫుల్ గా. కానీ ఇంత ఇన్ఫర్మేషన్ మేము అసలు ఏం తెలుసుకోలేదు. ఇప్పుడు మీరు చెప్తుంటే అసలు అద్భుతంగా ఉంది, వండర్ఫుల్ గా ఉంది. గ్రేట్. ఎస్ అక్క. అంటే అక్క మహాదేవిది ఇది యాక్చువల్ గా నాకుందక్క ఆమెతో బాగా అటాచ్మెంట్. అవును కదా, మీరు చెప్పారు కదా కృష్ణ, మీరు చెప్పారు. ఎస్ ఎస్ చెప్పండి ప్లీజ్. ఎస్ నాకుంది. నాకు 2017లో 18లో శ్రీశైలం వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడు అక్క మహాదేవి కేవ్స్ అంటే ఎటు వెళ్ళాలో ఏదో ఒక సిచ్యువేషన్ లో ఏదో వెళ్ళాలి అని వెళ్ళినప్పుడు తెలియదు నాకు, కానీ ఆ గృహలకు వెళ్ళా. అక్కడ అయ్యో ఉంటాయి అంటే సరే వెళ్ళామన్నమాట. వెళ్తే ఆమె ఫస్ట్ చూసా, వచ్చా, మళ్ళీ నెక్స్ట్ వచ్చిన నెల రోజులకే మళ్ళీ వెళ్ళా శ్రీశైలం. నెల కూడా లేదు, 15 రోజులకో ఏమో మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ వెళ్ళా అక్కడికి. వెళ్ళినప్పుడు రెండోసారి వెళ్ళి వచ్చా. ఫస్ట్ సారి వెళ్ళొచ్చినప్పుడు ఆమె రూపురేఖలు అవన్నీ అక్కడ అదంతా చూసా నేను, ఆ జుట్టు అదంతా చూసా. ఆమె యొక్క దాన్ని ఫీల్ అవ్వగలిగా నేను. రెండోసారి వెళ్ళినప్పుడు కూడా ఇంకా బాగా ఫీల్ అయ్యా. వచ్చిన తర్వాత అప్పుడు మీరు చెప్పిన ఆవిడ అంతకు ముందు ఉండేదంట. మేము వెళ్ళినప్పుడు ఏమైందంటే ఆమెకి ఎందుకో కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చి ఆమెను కిందకి తీసుకొని వెళ్ళిపోయారు. మఠానికి తీసుకెళ్లారని చెప్పారు మాకు. కింద శ్రీశైలం మఠం ఉంటదంట, అక్కడికి తీసుకెళ్లారు ఆమెని.
ఆమెకేదో కొంచెం సంథింగ్ ఏదో ఉందని చెప్పారు. అవును, ఒక ఆవిడ ఉందని చెప్పారు. ఆమెని కిందకి తీసుకెళ్లారని చెప్పారు. అయితే నేను వెళ్దాం అనుకున్నప్పుడు ఒంటరినే నాకు ఒక వెళ్దాం అనుకున్న టైంకి ఎవరో ఒకళ్ళు యాడ్ అయ్యేవాళ్ళు. నాకు అప్పుడే డబ్బులు కూడా చేతిలో లేవన్నమాట. కానీ ఎట్లా దొరికినాయి అనమాట నాకు. అంటే నా బ్యాంక్ అకౌంట్ మొత్తం క్లోజ్ అనమాట. ఏటీఎం కార్డ్ ఇరిగింది, బ్యాంక్ లో జీరో బ్యాలెన్స్ ఉంది. అంతకు ముందే చూసా నేను. బట్ నాకు 2 టైమ్స్ 10,000 పడి ఉన్నాయి. నేను ఎస్ ఎట్టొచ్చినాయి అబ్బా, నేను అంటే వేరే వాళ్ళని అడిగా వెళ్ళాలని, కానీ వాళ్ళు ఇవ్వన్నారు. ఎట్లా వెళ్ళాలి అనుకున్నప్పుడు నాకు అమౌంట్ సెట్ అయినాయి అనమాట. వెళ్ళిన తర్వాత ఆ, వచ్చానక్క. అక్కడ నేను బస్సు ఎక్కా. మా ఫ్రెండ్ వెళ్దామన్న టైంకి ఒక్క అమ్మాయే తోడయ్యేది నాకు. ఆ అమ్మాయి ఏమో అటు తెలంగాణ వెళ్ళిపోయింది, నేనేమో ఇటు హైదరాబాద్ వచ్చా. నైట్ 12, 1 గంటకు బస్సు దిగా MGBS లో. ఎటెల్లా అంటే అంత చీకటి, మనకి కొత్త జెంట్స్. ఆ, కానీ ఏదో ఒక మైకం. ఆటో ఎక్కేసా నేను. ఆటో ఎక్కేసి ఆ నైట్ వచ్చి నా రూమ్కి వెళ్ళి, నా రూమ్ లో కూడా అంత చీకటి, కింద ఎవరు లేరు, అది ఒక బంగ్లా లాగా ఉంటది. వెళ్ళా, పడుకున్నా. పడుకొని ఇంకా నేను 2-3 రోజులు స్పృహలో అదే ఇంక అంతే అంతే ఉండిపోయా నేను అక్కడ. ఒకరోజు బాగా అనిపించింది నాకు. అంటే నా స్థితి ఏంటి, నేను బాహ్యంలోకి వెళ్ళలేకపోతున్నా, ఇంటికి కూడా వెళ్ళలేకపోతున్నా, ఎటు వెళ్ళలేకపోతున్నా, నేనేమన్నా అడవులకు వెళ్ళిపోతానా అనిపించింది నాకు. అంటే నేను ఈ సమాజంలో తిరిగేదాన్ని అయితే కాదు అని ఫిక్స్ అయిపోయా నేను. ఎందుకంటే అప్పటికే ఎన్నో రోజుల నుంచి నేను అట్లా కొనసాగుతున్నా. శ్రీశైలం అంటే పోగలుగుతున్నా, కానీ వేరే చోటకు పోలేకపోతున్నా. ఎస్ మేడం. ఆ శ్రీశైలం అంటే పోతున్నా, కానీ ఇంటికి వెళ్దామన్నా ఇంకెక్కడికన్నా ఫ్రెండ్స్ అసలు కాల్ తీసి కాల్ వేయలేకపోతున్నా. అప్పుడు అనుకున్నా, ఇంకా లేదు, నేను మాత్రం అడవులకే వెళ్ళిపోతాను, ఇంకా ఈ మానవ సమాజంలో అయితే నేను ఇమ్మడలేనేమో అని అనిపించి ఒక రకమైన, కనీసం మా అమ్మ నాన్న నేను చూస్తానా చూడలేనా అన్న ఒక రకమైన ఫీలింగ్. అప్పటికే 5-6 నెలల నుంచి నాతో రూమ్ లో ఎవరు ఉండలేదు. ఒక్కదాన్నే ఉంటున్నా, తింటున్నానో లేదో అన్నట్టుగా ఉంటున్నా నేను అక్కడ. ఫుడ్ లేకపోయినా ఉండగలుగుతున్నా. అయితే నాకు ఒకసారి ఏం జరిగిందంటే, ఆమె వచ్చి కూర్చుంది అక్క. ఫిజికల్ గా వచ్చింది. ఫిజికల్ గా వచ్చి నేను చాలా చింతనతో ఉన్నా, ఆధ్యాత్మికంగా ఉన్నా, చింతనతో ఉన్నా. ఇంటికి వెళ్ళాలి, నేను ఎవరినన్నా చూడాలి, ఎవరినో ఒకరిని చూడాలి అంటే మిస్ అయిపోతున్నా. నెల నేను మిస్ అయిపోతున్నా. హైదరాబాద్ లో కూడా ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్న ఒంటరిని అయిపోయినా. అదొక రకమైన ఫీలింగ్ వచ్చి, ఏందంటావు ఈ స్థితులు ఏంటి, ఈ ఆధ్యాత్మికత ఏంటి, అసలు ఈ పరిస్థితులు ఏంటి, ఎందుకు ఇట్లా రావాల్సి వచ్చింది, ఇదేనా జన్మ, ఇంకా అడుగులేనా దిక్కు అన్నట్టుగా అయిపోయిన క్షణంలో ఆమె వచ్చిందక్క. తొడ మీద ఆధ్యాత్మికలో ఒక రకమైన చింతన అనుకోండి, ఆ చింతనలోకి వెళ్ళా నేను. తొడ మీద పడుకోబెట్టుకుందక్క. మెత్తగా ఉంది ఆమె తొడ, హెయిర్ ఫుల్ ఉందక్క. నేను స్పృహలోనే ఉన్నా. ఒక్క క్షణం వచ్చి ఆమె నేను ఇట్లా తిరిగా, నా తలనంతా నిమిరింది, నా తలనంతా ఇట్లా ఇట్లా ఒత్తింది. నేను కన్ను తెరిచి ఒక్క 5 సెకండ్స్ అట్లా చూసా, జస్ట్ ఆమె మాయమైపోయింది అక్క. దేవితో అయితే నాకు ఆ ఫీలింగ్ ఉంది, ఫిజికల్ గా ఉంది ఆమెతో. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు కూడా కరేజియస్ సోల్ కదా, అసలు చాలా డేరింగ్ గా చిన్నప్పటి నుంచి సహజంగా ఉండడము, చాలా ఆమె కాన్షియస్ కి మీ కాన్షియస్ కి కనెక్షన్ అలా ఉన్నట్టుంది, సేమ్ అలాగే ఉంది కదా. ఎస్, ఎందుకంటే ఆమె పెళ్లి చేసుకోలేదంట. ఆ పెళ్లి అయిందంట, కానీ ఏదో చెప్పారు నాకు అప్పటికి ఆమె గురించి. ఆమె కొన్ని అడవుల్లోకి వెళ్ళడం ఇవన్నీ చూసి, ఏంది నేను నాకంటే ఆమె చూడంగానే నేను కూడా ఇట్లాగే అయిపోతున్నా ఏంటి అన్నదైతే స్పృహలోకి వచ్చింది అప్పుడు నాకు. నేను ఇలాగ అయిపోతున్నా ఏంటి అని. అంటే నాకేం చిన్నతనం నుంచి ఈ భక్తి దైవం ఇది అంటే అది ఎందుకు ఉండదు అంటే, ఆల్రెడీ మనకి అది అయిపోయి ఉంటుంది. బట్ స్టిల్ ఇప్పుడు వచ్చిన అల్టిమేట్ గోల్ కోసం వచ్చి ఉంటాం కాబట్టి మనకు అవన్నీ అంత స్పృహలోకి మనం తెచ్చుకోలేము. ఇంకోటి ఏంటంటే తెచ్చుకోలేము, మనకు అవసరం లేదు ఇప్పుడు అది. ప్రస్తుత వర్తమాన జన్మ నీది ఏదైతే ఉందో దాన్ని పట్టుకో. ఇప్పుడు ఏదైతే నువ్వు అసలైన దాన్ని పట్టుకుంటావో దాన్ని పట్టుకొని నువ్వు ముందుకు వెళ్దాం అంతే. మనం మళ్ళీ వెళ్ళి డెప్త్కి వెళ్ళి వీటిని రీసెర్చ్ చేసి, కానీ స్పృహలోకి వస్తాయి, మనం అనుకున్న క్షణమే ఎన్ని స్పృహలోకి వస్తాయి అని నేను పెద్దగా రీసెర్చ్ చేయనక్క. ఆ క్షణం ఏదైతే ఉందో, ఆ టైంకి ఏదైతే ఉందో దానిగా ఉంటా అంతే నేను. అది అది అల్టిమేట్ స్టేట్ కదా మరి మీరు. అట్లా ఆమెతో నాకైతే ఉందక్క. ఆమె ఎంత పెద్ద జుట్టు అంటే, ఎంత చక్కని రూపం అంటే ఆమెది. అసలు నాకు వెంటనే ఆమె అట్లా చేసిన వెంటనే నాకు అప్పుడు స్పృహలోకి వచ్చి చాలా హాయిగా అనిపించింది. ఆధ్యాత్మికతలో చింతనకి వెళ్ళి, అదొక రకమైన చింతన అది.
ఆ ఎస్ చెప్పుకోలేము, ఆ చింతనలోకి వెళ్ళా నేను. ఎగ్జాక్ట్లీ ఆ ఆ ఫీల్ తెలుస్తుంది. దానికి ఆ, ఎలాంటి పదం పెట్టాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఆ ఫీల్ ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు ఆమె ఎందుకు వచ్చి మిమ్మల్ని కనెక్ట్ అయ్యి మిమ్మల్ని అలా ఓదార్చారు అంటే, ఆ స్థితి మీ స్థితి ఆవిడ స్థితి ఒక్కలాగే అక్కడ ఆ టైంలో అలా ఉండడంతో ఆవిడ వెంటనే వచ్చేసారు చూసారా అసలు. ఎస్ అక్క. నాకు గ్రేట్. తర్వాత లేచా ఈ రూమ్ నుంచి ఎట్లాగైనా నేను బయటపడాలి అనుకున్నా. ఇంకా నేను బయటపడాలనుకుంటే ఆ రూమ్ ఎక్కడ బయటపడనిస్తుంది, వెలుగులు కాంతులు ఇట్లా ఇంకా ఇంకా లాభం లేదు. నేను 6 నెలలు అవుతుంది, 7 నెలలు అవుతుంది ఈ రూమ్ లో ప్యాకప్ అయ్యి. అసలు ఒక్క ఫ్రెండ్ కనీసం బయట జనం అట్టున్నా కానీ ఒక్కళ్ళు కూడా నా రూమ్ లోకి రాలేకపోతున్నారు. ఇంక ఇది కాదు అని చెప్పేసి నేను ఉన్నంత కాలం నేను ఇంకా బాగా ఫిక్స్ అయ్యా, ఈ రూమ్ నుంచి నేనైతే వెళ్ళిపోవాలి అని చెప్పేసి. ఆ తర్వాత అనుకున్న కొన్ని రోజులకి నేను తట్టా బుట్ట సర్దేసి బయటికి రావడం జరిగింది ఆ రూమ్ నుండి. కానీ 6 నెలలు నా పైన పెంట్ హౌస్ అనమాట, అది ఒక బంగ్లా లాగా ఉంటదిలే. చాలా కానీ గ్రేట్ అదే. తర్వాత నాకు ఒక అబ్బాయి సందీప్ అని చెప్పేసి, సందీప్ కాదు ప్రదీప్ అని చెప్పేసి, ఉస్మానియా యూనివర్సిటీ రాము సార్ దగ్గర స్టూడెంట్, ఏదో వెళ్తూ ఉంటారు వాళ్ళ అబ్బాయి, అప్పుడు నాకు కలిశాడు. ఆ అబ్బాయి అక్క నేనుంటా ఆ రూమ్ లో కంటే, నేను ఆ రూము ఓనర్స్ లేకపోయినా కానీ నాకు అక్కడికి ఇయ్యి ఉంటే ఉండుండమ్మా అని చెప్పేసి ఇచ్చా. కానీ ఆ అబ్బాయి అంటే ఒక్క రోజు కూడా నిద్ర చేయలేకపోయాడంట ఆ రూమ్ లో. అసలు మా వల్లే కాదక్క ఈ రూము, ఒక రోజు చూసా, రెండో రోజు చూసా, ఏదో ఉంది ఈ రూమ్ లో, మేము ఉండలేమక్క అని చెప్పేసి వెళ్ళిపోయారు వాళ్ళు. అది ఎవరిదంటే మాజీ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ఏమో వాళ్ళ అది ఆ హౌస్ అప్పుడెప్పుడో కొన్నారంట. అట్లా ఆమెది ఒకటి నాకు ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద కూడా ఒక స్థితిలో నాకు ఆయన కూడా ఫిజికల్ గా కనిపించాడు అక్క. ఓహో. వీళ్ళిద్దరిది అయితే ఫిజికల్ గా. గ్రేట్ గ్రేట్. మిగిలిన అంటే ఏదేదో అవన్నీ చాలా జరిగినాయిలే కానీ నేను అంత పరిగణలోకి తీసుకోను, ఎందుకంటే నాకు ఫిజికల్ గా నా కంటితో నేను చూసిన వాటిని ఇవక్క. ఇక్కడ ఏంటంటే ఒక విషయం మనం గుర్తించుకోవాలి. ఆయన్ని మీరు ఏమని కానీ ఆయన్ని కానీ మీరు పిలవలేదు, తలవలేదు, వాళ్ళ కోసం ప్రాకులాడలేదు. మీ స్థితిలో మీరు వెళ్తున్నారు. మీ సోల్ని, మీ తండ్రిని అంటే అజ్ఞాతంగానే ప్రశ్న సంధిస్తూ ఉన్నారు. మిమ్మల్ని మీరు స్టడీ చేసుకుంటూ అజ్ఞాతంగా ఉన్నదాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నిస్తున్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీలో ఉండే మాస్టర్స్ వచ్చి వెంటనే మీకు కనెక్ట్ అయ్యి ఆ రూట్ లోనే ఉంటారు. కాబట్టి అసలు అలా ఇవ్వడం ఇది ఎంత నేచురల్ గా వచ్చేదో, ఇది అసలైంది కదా. మనం మన స్థితిలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఆ దారిలో ఉండే మాస్టర్స్ అందరూ మనకు కనెక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళ కోసం మనం ప్రయత్నించి ఏదన్నా ఇస్తారేమో, ఏదైనా చేస్తారేమో అనుకుంటూ ప్రాకులాడుతూ కూర్చోడు. ఇదే విశ్వ ఇందాక మెన్షన్ చేశారు, ఇది క్లియర్ గా మెన్షన్ చేశారు. ఎందుకంటే నిజంగా నాకు వేరే లోకాలు, వేరే ఈ యోగ నిద్రలో ఎన్నో ఎన్నో చూసా చేసా అన్నీ ఉన్నాయి. బట్ నేను ఈ రెండు ఎందుకు కన్సిడర్ చేశాను అంటే, ఇప్పటికి కూడా నేను కొన్ని కన్సిడర్ చేస్తాను. నా కంటితో నేను ఇప్పటికీ చాలా చూస్తూ ఉంటాను. నా కంటితో చూస్తున్నాను కాబట్టి వాటిని పట్టుకుంటున్నా. నా కంటితో నేను చూడనప్పుడు నేను వాటి ఉంది లేదని చెప్పను. కానీ నేను కంటితో ఎప్పుడైతే చూడగలుగుతానో, నేను కంటితో ఎప్పుడైతే చేయగలుగుతున్నానో, నేను సహజంగా నాతో నేను చేయగలిగినప్పుడు మాత్రమే నేను కన్సిడర్ చేసుకుంటున్నా వాటిని. లేకపోతే ఓకే ఏ జరుగుతుంది ఉంటది లేదని చెప్పను, బట్ నేను అట్లా తీసుకుంటానక్క. ఆ తర్వాత ఆ స్టేజ్ నుంచి వచ్చిన తర్వాత నాకు ఒక వాళ్ళ ప్రెజెన్స్ కానీ ఎందుకంటే నేను తయారైపోయి అవతలకి వెళ్ళిపోయినా, ఇంకా వాళ్ళు నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, నేను నిలబడ్డా కాబట్టి ఇంకా నాకు వాళ్ళది ఏం లేదు. కానీ వాళ్ళ కాన్షియస్నెస్ నేను టచ్ చేయాలంటే చేస్తా, ఎప్పుడేం చేస్తా, నేను ఎప్పుడేం చేస్తా. కానీ చెయ్యాలని కూడా నేను పెట్టుకోను. ఎస్ అదే కదా, అదే మీ దగ్గర సూపర్ బ్యూటీనెస్. అంటే ఇక్కడ నాకు చాలా చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది మీతో. అలాగే నిజంగా హయ్యర్ మాస్టర్స్ కూడా, హయ్యర్ డైమెన్షన్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారని మనం అనుకుంటూ ఉంటామో, వాళ్ళు కూడా ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని చాలా ప్రియంగా, ఇష్టంగా, చాలా ఆనందంగా దగ్గరకు వస్తారు నిజంగా. ఎందుకు చెప్తున్నానంటే ఒక స్థితి వరకే మాస్టర్స్, ఒక స్థితి వరకే. నేను అప్పుడు వచ్చినప్పుడు కూడా నేను వాళ్ళని జస్ట్ చూసా అంతే. బట్ వాళ్ళని ఏదో నేను ఒక రకంగా, నాకెందుకు ఆ భావన ఎప్పుడూ లేదక్క.
అప్పుడు ఉమ్, నేను ఏదో గొప్పగా ఫీల్ అవ్వలేదు వాళ్ళు అని. ఆ స్థితి నుంచి యువతలకు వచ్చిన తర్వాత నేను తెలుసుకున్న తర్వాత నాకు ఇంకే మాస్టర్స్ ఏం అవసరం లేదు. మూవ్ అవుతా నేను. నిజంగా ఈ తలంలో ఆ సహజత్వానికి, ప్రాక్టికాలిటీకి, ఇంత కరేజియస్ కి మీరు గొప్ప ఎగ్జాంపుల్. మీరు అసలు గొప్ప అంటే ఎగ్జాంపుల్ నిజంగా. అది ఎగ్జాంపుల్ అంటే అది ఎందుకంటే ఏమో నాకు అది ఇంకా అయిపోయింది. బట్ ఇంకా ఇప్పుడు నేను నేను ఉండాల్సిన తీరులో నేను ఉండాలనేమో. అది నాకు ఎందుకో తెలియదు. నాకు ఏ కోసైనా లేదు. ఇప్పుడు కూడా నాకు చాలా చాలా హైగా పోతూనే ఉంటా. బట్ నాకు ఎక్కడ ఆ, ఏదో ఇది గొప్ప, ఏదో ఇదేమి ఏమనిపించదు. అదే ఏదో కనపడ్డదే నా కంటికి, వీళ్ళు కనపడ్డరే, వాళ్ళు కనపడ్డరే, నేను ఇది ఉండదు అక్క, ఈ థాట్ ఉండదు. కాకపోతే నాకు నేను ఇంపార్టెంట్ అంతే అనుకుంటా. ఒక పాయింట్ మీరు ఇది వరకు ఫస్ట్ లో చెప్పారు కదా, అది నాకు ఎప్పటికీ ఇన్స్పిరేషన్ గానే ఉంటుంది. అప్పుడు నాకు నిజంగా అది విన్నప్పుడు నేను ఆ, ఇలా ఉండాలి, మాస్టరీ అంటే ఇలా ఉండాలి, అది నాకు చాలా నచ్చింది. అంటే ఎంతో మంది మాస్టర్స్ మీకు కనిపించారు ఆ రూమ్ లో. అప్పుడు మీరందరూ వస్తే నాకేంటి ఉపయోగం, మీరేమి నాకు అవసరం లేదని చెప్పేసి అసలు నాకు అన్న మీ ఆలోచన ఏదైతే ఉందో అది నాకు భలే నచ్చింది అప్పుడే. నిజంగా ఇలా ఉండాలి. ఆ అది చాలా బ్యూటీనెస్, చాలా వండర్ఫుల్. అది నిజస్థితి, ఎస్. నిజస్థితి అసలు ఎలాంటి అంతే కదా అక్క, ఎవరో కనిపిస్తే నాకేం ప్రయోజనం. నేను అంటే ఒక స్థితి వరకు ఓకే ఉండొచ్చు. బట్ వాళ్ళు కనిపిస్తే నాది నేను తెలుసుకోలేకుండా, నేను ఆనందంగా జీవించలేకుండా ఎంతమంది కనపడ్డా ఎందుకు నాకు? అది నాకు అట్లా అనిపించింది. అయితే కొంతమంది మనం ఏంటంటే మన మనస్తత్వం ఏంటంటే వాళ్ళకి ఇదిగా అయిపోతాం. అదొక ప్రేమ తత్వం కూడా ఉంటుంది, అది కూడా నేను ఒప్పుకుంటా. కానీ ఆ తత్వం స్థితి నుండి నేను వచ్చి ఉంటా, అందుకే నాకు అది లేదు. ఎందుకంటే వాళ్ళని కూడా మనం, అది కూడా కరెక్టే, కానీ దాని నుంచి మనం ముందుకు వచ్చాం కాబట్టి నాకు అనిపించదు అది అంతే. ఉమ్, ఉమ్. అది చాలా వండర్ఫుల్. ప్రతి సాధకుడు నాకు ఇలా ఉంటే ఉమ్, yes. నాకు ఇప్పటికీ రామ్తా విజడం ఏంటంటే మానవాళికి అత్యున్నతమైనది, ఆ మానవాళికి సరైన మార్గ నిర్దేశం చెయ్యగలగన్నది ఈ సృష్టిలోనే రామ్తా బుక్ అని నాకు అది అవగతమైంది. కాబట్టి దాన్ని నేను ప్రజెంట్ చేస్తా గానక్క. మిగిలింది నాకు ప్రతిసారి రామ్తా రామ్తా అనేది కూడా ఏముండదు. ఆయన ప్రెజెన్స్ తెలుసు, ఆయన ఆలోచన తెలుసు, ఆయన ఏం చేస్తున్నా A to Z తెలుసు నాకు. బట్ కానీ నేను ఆయన కూడా పెద్దగా తీసుకోను. కానీ మానవాళికి మాత్రం అత్యున్నతమైంది, ముందుకు వెళ్ళడానికి మాత్రం అదే అదే కరెక్ట్. ఎందుకంటే రూట్ మార్గం ఆయన చాలా బాగా చూపించాడు. ఆయన చూపించిన విధంగా చూపించలా. మిగిలిన ఎయ్యి చూసినా నువ్వు సముద్రంలోకి పోతున్నట్టే ఉంటాయి. సముద్రంలోకి పోయి ఈత కొడుతున్నట్టే ఉంటాయి. అవును, చాలా అక్కడ దగ్గరికి. అక్కడ ఒక పాయింట్, అక్కడ ఒక పాయింట్, ఉన్నాయి. లేవని చెప్పను, గ్రంథాలలో ఉన్నాయి, కొంతమంది దైవాల స్టోరీల్లో ఉన్నాయి, అన్నిటిలో ఉన్నాయి. కానీ అక్కడ పాయింట్, అక్కడ పాయింట్, అక్కడ పాయింట్ ఉంటుంది. మిగిలింది ఈ పాయింట్ తెలుసుకునే లోపల ఇంకొక పాయింట్ వేరేది కనపడితే దానికి కనెక్ట్ అవుతాడు సాధకుడు, యువతలకు రాలేడు. ఇదే నీ జన్మలు ఎందుకు ఇంత వేస్ట్ అవుతున్నాయి అంటే వీటిల్లోనే కొట్టుకుంటా ఉంటారు. కాబట్టి ఇదేంటంటే రూట్ బాగుంటుంది, అందుకని దాన్ని ప్రజెంట్ చేస్తాను నేను. అది చాలా బాగుంటుందని, రూట్ మార్క్ సరిగ్గా ఎగ్జాక్ట్లీ. ఉంటుంది అంతే. రాంతా విజ్ఞానం తెలిసిన తర్వాత ఏ మాస్టర్కైనా కూడా ఇంకా అసలు ప్రపంచంలో ఇప్పుడు దాకా ఏ ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయో, ఏ గ్రంథాలు ఉన్నాయో, ఏది ఉన్నా కూడా అది ఎలా నడుస్తుంది, దాని కంటెంట్ ఏంటి, దాని సారాంశం అది ఎస్ ఎస్ అక్క. ఓకే యా ఓకే అక్క. పాప నాకు చాలా టైం ఇచ్చాడు విశ్వ కప్ చెప్పేస్తున్నా. ఓకే ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ మాస్టర్స్. సందీప్ చాలాసేపు వెయిట్ చేయించాను. ఓకే, లవ్ యూ మాస్టర్స్. విశ్వాన్న, హాయ్ హాయ్ సందీప్. హాయ్ హాయ్, మంచి టాపిక్ ని అందించారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకు మీ ఇద్దరిని చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది, మన ఈ విజ్డమ్ లో ఏదైతే ఉందో CND=R అని, నువ్వు చైతన్యం అయితే కృష్ణవేణి మాస్టర్ ఒక ప్రవాహం, శక్తి. నాకు ఎక్కడన్నా కృష్ణవేణి మేడం సెషన్ చెప్తున్నారంటే నాలో ఒక ఆనందం వచ్చేస్తుంది. ఎంత ఆనందం అంటే
ఈ ఫైర్ బ్రాండ్ కదా నాకు కావాల్సింది. నేను చెప్పలేదు అక్కడ. న- అంటే నేను అందించలేని అంటే ఆ వేలో ప్రజెంట్ చేయడం అనేది అసలు నాకు ఎంత ఆనందాన్ని ఇస్తుంది అంటే ఎప్పుడన్నా కానీ అంటే నా లోపల అనేది ఒక ఫైర్ బ్రాండ్. ఆ ఫైర్ బ్రాండ్ ఇలా కనబడుతుంది అని చెప్పేసి నేను ఆనందపడుతుంటాను అనమాట. నువ్వు ఎస్ చెప్పేటప్పుడు ఏమన్నా అసలు ఎలా ఉంటది అంటే అది అంటే ఎటువంటి నీ దాంట్లోనే ఉంటది. దెర్ ఇస్ నో మసాలా అనేది ఏమీ లేకుండా అంటే ఎటువంటి అనుభవాన్ని కూడా చేర్చకుండా ఆ అంశాన్ని అంశంగానే వ్యక్తపరచడం అనేది నీ దగ్గర ఉంటది. అలాగే అనిపిస్తూనే ఉంటాయి. అంటే ఇద్దరి యొక్క కలయికి రియాలిటీకి అవసరమైంది కాబట్టి ఈ విధంగా వచ్చారు అనిపిస్తూ ఉంటది. అలాగే ఇందాక కృష్ణవేణి మాస్టర్ అన్న పాయింట్స్ లో కూడా ఏదైతే నాకు ఫిజికల్ గా కనిపించారు అనేది అంటే అక్కడ నాకు అంటే ఆ, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను దర్శించింది ఏంటి అంటే కంప్లీట్ గా తనలో ఉన్న కంప్లీట్ గా అంటే కృష్ణవేణి మాస్టర్ ఆ టైంలో తనలో ఉన్న అంతర్గత స్థితి తను గుర్తించలేకుండా ఉంది కాబట్టి బాహ్యం నుంచి కనిపిస్తే అక్కడ అది అనుభూతి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా తన సోల్ అంటే లైక్ చాలా మంది ఏంటి గురువులు కనిపిస్తే గురువులు ఏదో వచ్చారనుకుంటారు కానీ వాస్తవానికి ఏంటంటే తన చైతన్యమే ఆ స్వరూపంలో వచ్చి ఉంటుంది. అది ఎస్ నా అనుభవంలో నేను పొందింది. ఎస్ ఎస్ సో ఆ టైంలో ఆ విధంగా వాళ్ళు వచ్చి చెప్పినప్పటికి కూడా స్వయంతో ఎంత కనెక్ట్ అయి ఉన్నారు అనేది మళ్ళీ తర్వాత క్లారిటీ వచ్చేసింది. అలా వస్తే నాకెందుకు, నేను నేనుగానే ఉండి అది ఆ స్థితిని కలిగి ఉండాలనే పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇంకా మాయమైపోయారు. ఇంకా వాళ్ళు మాయమైపోయారు అంటే ఇంకా వాళ్ళని పిలవాల్సిన అవసరం లేదనే పాయింట్ ఆఫ్ వ్యూ కనెక్ట్ అవ్వగలరు. ఎందుకంటే తనతో తాను కనెక్ట్ అవ్వడం అనే పాయింట్ కూడా ఈజీయే. నాతో నేను కనెక్ట్ అవ్వడం ఎంతసేపు ఈజీయే. నా ఫోన్ పాస్వర్డ్ తీసుకోవడం ఎంత ఈజీ అంత ఈజీయే. కానీ ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఉన్న వాస్తవికతలో ఉన్న స్వరూపంతో కొనసాగడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది పెట్టారనేది కూడా పాయింట్ మంచిగా అన్లాక్ అయింది ఈ ప్రయాణంలో. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి కాన్సెప్ట్స్ విన్నప్పుడల్లా మంచి తెలియని బాహ్య ఆనందం కాదు, ఇది కంప్లీట్ గా అంతరం నుంచి వస్తున్న ఆనందమే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సందీప్. థ్యాంక్ యూ సందీప్. ఇక్కడ మనం ఎదుగుతూ ఉన్నప్పుడు కూడా మాస్టర్స్ ఏమవుతుందంటే మనం ఎలిజిబిలిటీస్ తెచ్చుకుంటాం. మనకంటూ అర్హతను మనం ఆ యోగ్యతను పెంపొందించుకుంటూ ఉంటాం. ఇప్పుడు కొన్ని చైతన్యాలు మనతో కలిసి వర్క్ చేయడానికి ముందుకొస్తాయండి. అది నీ ఇష్టం. నువ్వు వారితో కలిసి ఉమ్మడి ప్రణాళికలు వేసుకొని పని చేస్తావా, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తావా, ఇట్స్ నీ ఫ్రీ విల్ అక్కడ. సో పాయింట్ ఏంటంటే పలానా చోటికి వెళ్తేనే నా దివ్యత్వం నాకు దర్శనం అవుతుందా అంటే నో, ఆ రోజులు అయిపోయినాయి. నువ్వు ఉన్న చోటే. జూమ్ బెస్ట్ ఎగ్జాంపుల్. రామ్తో విజ్డమ్ నీ దగ్గరకు వస్తుంది. అనేక మంది అమరత్వాన్ని సిద్ధించుకున్న వారి పేర్లు నువ్వు వింటూ ఉన్నావు. ఇంకా నువ్వు ఇంక ఈ ప్రవాహం కొనసాగుతూ ఉంటుంది. నువ్వు ఆచరించేదాకా ఎవడో వదిలిపెట్టాను నిన్ను. ఎందుకు? నీకు ఎలిజిబిలిటీస్ వచ్చాయి. ఇప్పుడు ఆ అమరత్వం అన్న పదం విన్నప్పుడే నీకు ఆ అర్హత వచ్చింది. నువ్వు పడుకున్న అదే వింటావు, నిల్చున్న అదే వింటావు, దొర్లిన అదే వింటావు అండి. టిఫిన్ చేసిన, నీళ్లు తాగిన, ఆ సినిమాలో చూపిస్తాడు చూడు, అటతల పైకెత్తితే అదే, ఇటు తల పైకెత్తితే అదే, పడుకుంటే అదే, బాత్రూమ్ పోతే అదే, ప్రకృతిలో ఉంటే అదే, ఎటు పోయినా అదే అండి. నువ్వు దాన్ని ఇంకా పట్టుకోవాలి, ఆచరణలో పెట్టాలి. సో గ్రేట్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకేమన్నా సందేహాలు ఉన్నా మీరు ఏదన్నా చెప్పదలుచుకున్నా క్విక్గా ఒక 5-10 మినిట్స్ అండి. విశ్వాన్ని ఒకసారి మీ పర్సెప్షన్ లో సహజత్వము అనేదాన్ని అంటే సహజత్వము అంటే ఇప్పుడు ఒక పువ్వు ఎలా పరిమళిస్తుందో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది చాలా ఎగ్జాంపుల్స్ చెప్తుంటారు. మీ పర్సెప్షన్ లో సహజత్వము అనేదాన్ని ఎస్పెషల్లీ భౌతిక అమరత్వ కోణంలో చెప్పండి ఏమన్నా అవకాశం ఉంటే. ఇప్పుడు ఆ చైతన్యము కాంతిగా, కాంతి ఆత్మగా, ఆత్మ శరీరంగా ఎంచుకుంటూ వచ్చింది కదా. అంతే ఇంకా, అంతే ఇంకా అదే. ఓకే. అసలు అమరత్వం అని కూడా లేని స్థితికి వెళ్ళాలి. అది సహజత్వం. మనం పేరు పెట్టుకున్నాం అక్కడ. ఇంకా ఇది సహజత్వము. ఎందుకు? అసహజమైన వాటి చేత కప్పబడినందున సాధకుడికి అర్థం కావాలి అంటే సహజత్వం గురించి తెలుసుకోవాలి. నువ్వు ఇంకో స్థితి ఉంటుంది. ఇడ సహజము అంటున్నాము అంటే అవతల ఏదో అసహజం ఉంది. అది ఎంచుతూ ఉన్నంతసేపు సాధకుడు ఇంకా ద్వంద్వాల్లోనే ఉంటాడు. నువ్వు ద్వంద్వాతీత స్థితికి వెళ్ళాలి. నామరహితుడివి, రూపరహితుడివి, గుణరహితుడివి.
అక్కడ నుంచి నువ్వు మళ్ళీ ఏ గుణంలో అయినా ఫిట్ అవుతావు, ఏ నామంలో అయినా ఫిట్ అవుతావు, ఏ రూపంలో అయినా ఫిట్ అవుతావు. అది సందీప్. ఇందాక మీరు చెప్పిన పాయింట్ కూడా ఏవైతే సంస్థల గురించి అన్నారో అది అక్షరాల సత్యం. అది దాన్ని అంటే తెలియజేసినందుకు కూడా, అంటే కొంతమందికి అంటే ఎవరైతే తెలుసుకోవాలో వారికి అందించినందుకు కూడా థ్యాంక్ యూ అన్న పాయింట్. ఈ ఏవైతే సంస్థలు కానీ వీటిలో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నామరూపాలు అనేవి పూర్తిగా ఇదైపోతాయి అనేది. సంస్థ మనుగడలు ఖచ్చితంగా కొలాప్స్ అవుతాయి. అవును. డబ్బులు ఎవరి దగ్గర తిరగట్లేదు. సాధకులు అదే సాధకుల దగ్గరికి వెళ్తే సాధకుడు కుటుంబ పోషణకే లేదు. మొదట్లేదో నువ్వు చెప్పిన మాటలు విని నీ కోసం నేనున్నా, నా కోసం నువ్వు ఉండు, నీకు విశ్వం 10 ఇంతలు ఇస్తుంది, ఇప్పుడు మొక్క నాటు, తర్వాత గింజలు ఏరుకో, ఏవో వింటే విని నమ్మాడు. ఇప్పుడు తిరిగి సాధకుడు కుటుంబ పోషణకు లేదు. డబ్బు పక్కన పెడితే సాధకుడు ఎదుగుదల అవ్వకుండా గందరగోళాల్లోకి పోతున్నాడు. ఏ సంస్థ చూసినా అదే ఉంది. మాయ మాటలు చెప్తాడు, సాధకుడిని బంధిస్తాడు, ఆడెదుగుతూ ఉన్నాడు. అందుకే సాధకులు చెక్ చేసుకోవాలి, సంస్థ ఎదుగుతుందా, సాధకుడు ఎదుగుతూ ఉన్నాడు. ఇంట్లో నుంచే అన్ని ఆపరేట్ చేయొచ్చు. యా, థ్యాంక్ యూ. సో ఓకే అండి, ఇంకేం లేవు అంటే మనం ఎగ్జిట్ అవుదామా? సరే, ఎగ్జిట్ అయ్యే ముందు ఒక చిన్న మాట అండి. 22 మెంబర్స్ ఉన్నాం కదా, ఒక్కొక్కరు మీకు తెలిసిన దివ్యత్వం పదం చెప్పండి, ఎగ్జిట్ అవుదామండి. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ నేను ఆనందం అంటాను, మీకు నచ్చిన దివ్యత్వం పదం మీకు ఏం గుర్తొస్తుందో అట్లా ఒక చిన్న గేమ్ ఆడుకొని క్లోజ్ చేద్దాం. అమరత్వం. ఏకత్వం మాస్టర్. బ్యూటిఫుల్. ఆనందతత్వం సార్. బ్యూటిఫుల్ అండి. ఏమంటారు? ప్రేమతో ఉండడం సార్. ప్రేమ. ఓకే మాస్టర్. ఇంకా అండి? అమరత్వం సార్, అమరత్వం. అమరత్వం. ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నాకు ఏకత్వమే సార్. ఏకత్వం. యా. ఏమంటారు? అమరత్వం సార్. అమరత్వం. ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. దైవత్వం. బ్యూటిఫుల్. దైవత్వం. మీ వాయిస్ కట్ అవుతుంది ముకుంద్ మాస్టర్. వైభోగం. వైభోగం. ఓకే. ఓకే. ఎరుక. ఎరుక. యా, ఎస్, వెరీ ఇంపార్టెంట్. అదే అన్నిటికీ బేస్. యా, థ్యాంక్ యూ. వాయిడ్. వాయిడ్. ఓకే అండి. మిగిలిన వారు కూడా అండి? ఆ యొక్కమే కైలాసం సార్. కైలాసం. ఎస్ ఎస్, థ్యాంక్ యూ మాస్టర్. అవన్నీ నేనే సార్. మాటలు లేవు, నేను అందుకు మాట్లాడు కూడా లేవు. వెయిట్ చేస్తున్నాను అందరు చెప్పేదాకా ఆగుదామని. అవన్నీ నేనే. అవన్నీ ఉన్నదే నేను, ఉన్నదే కాబోయేవి నేను. కూడా. అంతే అంతే, ఇక ఉన్నదే నేను. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో మిగిలిన వారు కూడా అండి, మీరు బయటికి చెప్పకపోయినా మీ మదిలో ఒక పదాన్ని స్మరణ చేయండి. ఇప్పుడు బయటికి చెప్పిన వారు కూడా ఆ పదం స్మరణ కొన్ని రోజులు దాని చుట్టూ మీరు అంతర్ముఖం అవ్వగలగాలి. మీ మది నుండి ఈ సెషన్ డిస్కస్ చేసుకున్న తర్వాత అవుట్ ఆఫ్ దట్ ఒక పదం మీ నోట్ నుండి వచ్చింది. అనేక పదాలు మదిలో మెదులుతూ ఉంటాయి. ఒకటి పద రూపంగా విశ్వంలోకి మీరు దాన్ని ప్రవేశపెట్టారు. ఆ పదానికి, పదం వెనక ఉన్న భావానికి మీకు ఒక బంధం ఏర్పడుతుంది. దాని చుట్టూ కొన్ని రోజులు ఊరికే దాన్నే స్మరణ చేయండి. టీ తాగుతున్నప్పుడు, తింటూ ఉన్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు, ఇంట్లో కార్యక్రమాలు, ఆఫీస్కి వెళ్తూ ఉన్నప్పుడు. ఓకేనా మాస్టర్స్? ఓకే సార్. సో సరే థ్యాంక్ సార్. యూ. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. కీప్ సెలబ్రేటింగ్ లైఫ్ అండ్ కీప్ క్రియేటింగ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ అండి. ఎగ్జిట్ అవుదాం ఇంకా.